I'm passionate about food. I want to come into this food industry. Hold on. No, wait. Because this is a completely different game. A supply chain, finance game, HR game, marketing game, competition game, real estate game, data management game. In the last, when I have energy, I give you guys great food. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ప్రొడక్టే కింగ్ కాదు, మిగిలినవన్నీ కూడా సెట్ అవ్వాలి ఒక బ్రాండ్ నడపాలి అంటే. ఒకవేళ ఎంత మంచి ప్రొడక్ట్ చేసినా అది ఎవరికి తెలియకపోతే అది అమ్ముడుపోదు. మార్కెటింగ్ లో 4 పిల్లర్స్ ఉంటాయి. ఫస్ట్ మార్కెటింగ్ లో వార్మ్, సెకండ్ కోల్డ్, థర్డ్ పోస్ట్, 4 పెయిడ్. బ్రాండింగ్ ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ దెన్ దిస్ 4 పిల్లర్స్. మీరు నేను ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుతున్నాం. కంప్యూటర్స్ ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటాయి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కోడ్ దానిలో మాట్లాడుకుంటాయి. మార్కెటింగ్ దేనిలో మాట్లాడుకుంటుంది? మార్కెటింగ్ స్పీక్స్ ఇన్ దిస్ లాంగ్వేజ్ కాల్డ్. మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది? ఎంత ఇన్వెస్ట్ చేశారు? హౌ మచ్ మనీ డిడ్ యూ మేక్ అవుట్ ఆఫ్ ఇట్? బండి మీద స్టార్ట్ చేసినప్పుడు బ్యాంక్లో 5,000 ఉన్నాయి. 5,000తో ఏమొస్తుంది, ఇప్పుడు బ్రాండ్ స్టార్ట్ చేయలేదు కదా అని బండి పెట్టేసి, దాని తర్వాత చిన్న షాప్ తీసుకోవడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని డబ్బులు అడిగాం. నెక్స్ట్ 2 years విపరీతంగా సంపాదించాం. అసలు స్పేస్ ఉండేది కాదు, ఊపిరి కూడా ఆడేది కాదు. స్మాల్ స్టోర్ 4 to 5 tables యూస్ టు డూ ఎనీవేర్ బిట్వీన్. Not even big restaurants these days do that much. వీధికి రోజుకి 2 ఓపెన్ అవుతున్నాయి. కెఫేలు కానివ్వండి, ఇంతమంది ఓపెన్ చేస్తున్నారు. అంత బిజినెస్ అసలు ఉన్నదా? Every day new restaurant opens and 10 others close. New restaurant opens అందరికి తెలుసు, ఆ 10 others క్లోజ్ అయింది అస్సలు అడ్వర్టైజ్ కాదు. బికాజ్ ఇట్స్ పబ్లిక్ షేమ్. సో మీరు ఈ ఇండస్ట్రీకి రావాలనుకుంటే 90 to 95% ఫెయిల్యూర్ రేట్కి రెడీ కానీ. నిన్ను పిండేస్తుంది ఇది. ఎందుకంటే వెన్ ఎవ్రీ వన్ హ్యాస్ అ హాలిడే యూ హ్యావ్ 3 times more work. Hi, welcome to another episode on Yent Money by Tamada Media. This is your host Anusha. On today's episode, మనతో ఉన్నది నిహార్, who's the founder of Churalto. I must confess that he's one of my favorite entrepreneurs that I so far met with. రీజన్ ఎందుకు అంటే మీరు ఈ నెక్స్ట్ 1 hour వింటే మీకు కూడా హీల్ బీ యువర్ ఫేవరెట్ అని నేను నమ్ముతున్నాను. స్క్రాచ్ నుంచి ఒక బ్రాండ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక సాలిడ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్గా ఆల్మోస్ట్ ఒక 9 to 10 years ఇన్వెస్ట్ చేసి బిల్డ్ చేశారు. ఈ స్టోరీ అతనే చెప్పాలనుకుంటున్నారు. సో ఐ విల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు హిమ్. నిహార్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అబ్సల్యూట్లీ. ఓకే, సో 9 years in 30 seconds చెప్పేయాలా? చెప్పండి, గో ఫర్ ఇట్. ఓకే, సో 19 years ఉన్నప్పుడు 2 passions ఉండేవి. ఒకడేమో ఫుడ్, ఒకడేమో టెక్నాలజీ. ఫుడ్ ఈజీ అనుకుని ఇక్కడికి వచ్చాను. నాట్ అట్ ఆల్ ఈజీ, బట్ ఫుడ్ ఈజీ అనుకుని ఇక్కడికి వచ్చాను. వచ్చి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే దెన్ ఐ స్టార్టెడ్ లైక్ బండి పైన డబ్బులు లేవు కదా, ఏం చేద్దామని బండి పైన స్టార్ట్ చేసాం. వీ స్టార్టెడ్ సెల్లింగ్ దీస్ థింగ్స్ కాల్డ్ చూరోస్. ఎందుకు చూరోస్ అంటే వెన్ ఐ ఫస్ట్ ట్రైడ్ ఇట్ ఐ ట్రూలీ బిలీవ్డ్ ఇది ఒక క్రిస్పీ క్రీము డంకిన్ డోనట్ అంత పెద్దగా అవ్వచ్చు అని స్టార్ట్ చేసా. కానీ ఫస్ట్లో డబ్బులు ఉండేవి కాదు. బ్యాంక్లో 10,000 ఉండింది అనుకుంటా. సో 5,000 పెట్టి బండి పెట్టేశాను. 5,000 పెట్టి స్టాక్ కొనేసాను. బండి ఎక్కడ పెట్టామంటే ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం. ఎనీ స్కూల్, ఎనీ కాలేజ్, ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడ పెట్టేశాం. అండ్ దెన్ 6 months తర్వాత కొంచెం కరేజ్ తీసుకుని, కొంచెం ధైర్యం చేసి ఒక చిన్న కొట్టు పెట్టాం ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ మాదాపూర్. జస్ట్ 4 to 5 tables ఉండేవి దానిలో. అండ్ ఆ 4 to 5 tables జస్ట్ బ్లూ అప్. Every single week breaking records. And then 2 years తర్వాత అందరు నుంచుంటున్నారు, అందరు బూతులు తిడుతున్నారు, చాలా క్రౌడ్ అయిపోయిందని ఒక పెద్ద స్టోర్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ దెన్ అమ్మయ్య ఇది పెద్ద స్టోర్ తీసుకున్నా, ఇంకెవరు బూతులు తిట్టారు అనుకున్నాం. అండ్ దెన్ దట్ బ్లూ అప్. దట్ ఆల్సో స్టార్టెడ్ బ్రేకింగ్ రికార్డ్స్ ఎవ్రీ సింగిల్ వీక్. అండ్ దెన్ లైక్ ఇప్పుడైతే ఎక్స్పాండ్ చేయాలి, ఇక్కడ కూడా బూతులు తిడుతున్నారు అనుకున్నాం. అండ్ దెన్ వీ లైక్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, స్టార్బక్స్, మెక్డానల్డ్స్ ఎలా ఎక్స్పాండ్ చేస్తారో రీసెర్చ్ చేసేసాం. అండ్ దెన్ వాళ్ళు ఎలా చేశారంటే దే హ్యాడ్ వన్ థింగ్ ఇన్ కామన్, ఒక సెంట్రలైజ్ కిచెన్ ఉండింది వాళ్ళకి. ఏంటి అసలు ఈ సెంట్రలైజ్ కిచెన్ ఏంటి అని రీసెర్చ్ చేసాం. మొత్తం వెతికి వీ రీసెర్చ్ ఆన్ సెంట్రలైజ్ కిచెన్స్. అండ్ దెన్ వీ ఎండెడ్ అప్ టేకింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెంట్రల్ కిచెన్స్ ఇన్ దోస్ టైమ్స్ విచ్ కెన్ సప్లై టు 10-15 outlets. And then the expansion continues even today. And today where are we? How many stores do we have? I think you can count 5. ఓకే, అమేజింగ్. ఇప్పుడు రీసెంట్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా స్టోర్ ఓపెన్ అయింది. Yes, absolutely.
దానిలో పెట్టిన నన్ను గిమిక్స్ నేను ఎక్కడ పెట్టలా, దానిలో పెట్టిన ఇన్సూరెన్స్ పాలసీస్ నేను ఎక్కడ పెట్టలా, దట్ ఇట్ షుడ్ డూ గుడ్ అని. అమేజింగ్. సో నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినప్పుడు వన్ మోర్ థింగ్ బిఫోర్, yes. వీ టేక్ ప్రైడ్, మాకు కొంచెం వీ టేక్ సమ్ ప్రైడ్ ఇన్ థింకింగ్ దట్ 9 years నుంచి యాజ్ లో ఇన్వెస్ట్మెంట్ రేజింగ్ యాజ్ పాసిబుల్తో 9 years నుంచి లాక్కుంటా వచ్చాము వితౌట్ రేజింగ్ క్యాపిటల్, ఆల్ సెల్ఫ్ ఫండెడ్. చురాల్టో ఇస్ అంటే మా కాలం మీద మేమే నిలబడ్డాం ఇప్పుడు దాకా వితౌట్ రేజింగ్ క్యాపిటల్. సో వీ టేక్ అ లిటిల్ ప్రైడ్ ఇన్ దాట్. అమేజింగ్. ఓకే, సో నేను స్టార్టింగ్లోని ఫేవరెట్ ఆంటర్ప్రెన్యూర్ అని ఎందుకు చెప్పాను అంటే, ఎప్పుడైనా ఒక ₹1,00,00,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ స్టోరీలో కిక్ ఉండదు. ఓకే, అంటే నా ఒపీనియన్ అది. ఐ మీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ మైట్ నాట్ రెజనేట్, బట్ ఎప్పుడైతే స్మాల్గా స్టార్ట్ చేసి ఒక బ్రాండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అగైన్ ఐమ్ సారీ ఇఫ్ ఐమ్ గెటింగ్ ద నంబర్స్ రాంగ్, ఇట్స్ ఆల్మోస్ట్ వాల్యూడ్ at 200 crores right now is what you can say 100 CR. 100 CR. 200 maybe by the end of the year, hopefully. అమేజింగ్ Fingers crossed. ఫింగర్స్ క్రాస్డ్. సో ఇంత పెద్ద బ్రాండ్ బిల్డ్ చేయడం, ఒక 5,000తో బండి స్టార్ట్ చేసి అన్నది ఇట్స్ బియాండ్ ఎనీబడీస్ ఇమాజినేషన్. అండ్ ఇది చాలా ఇన్స్పిరేషనల్ కూడా. ఎందుకు అంటే అందరి దగ్గర ₹1,00,00,000 ఉండదు ఒక కెఫే ఓపెన్ చేయడానికి. Yeah. మోస్ట్ 99% ఆఫ్ ద క్రౌడ్ ఆర్ ఆస్పిరేషనల్. అండ్ మన జేబుల్లోనే 50,000 ₹1,00,000 వరకే ఉంటుంది ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే, విచ్ ఇస్ వై ఈ స్టోరీ అంత ఇన్స్పైరింగ్ అని నా ఒపీనియన్. Yeah. ఇంకొక నెక్స్ట్ విషయం ఏంటి అంటే, అగైన్ దిస్ కమ్స్ ఫ్రమ్ అ ప్లేస్ వేర్ ఐవ్ ఇంటరాక్టెడ్ విత్ 40+ ఆంటర్ప్రెన్యూర్స్ ఆన్ కెమెరా రైట్ నౌ. ఇస్ దట్ స్కేలింగ్ అన్నది ఎంత డిఫికల్ట్ అన్నది వాళ్ళు ర్యాండమ్గా 2-3 పాయింట్లు చెప్తే అర్థమైపోతుంది, అమ్మ బాబాయ్ దిస్ ఇస్ బియాండ్ యునో వాట్ సంబడి కెన్ అచీవ్ అన్నది. అండ్ ఇఫ్ యు ఆర్ పుల్లింగ్ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్ వితౌట్ అన్ అదర్ co-founder, it's truly very very inspirational to see you hustle every day, to be very honest. సో tell me a little more about వర్కౌట్ అయ్యింది చురాల్టో. మీరు అన్నట్టు 4-5 బండ్లు పెట్టారు, తర్వాత రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఈ స్టార్టింగ్లోని నాకు తెలిసి యూ డెంట్ స్టార్ట్ బై నోయింగ్ ఇట్ ఆల్. ఇప్పుడు మీరు ఈ ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఇవన్నీ చెప్తున్నారు. 9 years బ్యాక్ ఐమ్ షూర్ యూ డెంట్ నో ఎనీ ఆఫ్ ఇట్. సో స్టార్టింగ్లోని దేర్ మైట్ బీ, ఐఎమ్ సారీ ఫర్ ఎక్స్పాండింగ్ దిస్ అ లిటిల్ మోర్, యూజువలీ స్టార్టింగ్లోని కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు అప్పులు ఎక్కేటప్పుడు మా బాబా ఇప్పుడు దీన్ని ఎలా ఎక్కించాలి అని అనుకుంటాం. ఫస్ట్ వర్షం పడినప్పుడు భయపడ్డాను నేను కార్లో వెళ్తున్నప్పుడు. సో ఏంటంటే కొత్తగా ఏ ట్రై చేసినా సరే ఒక రకమైన భయం వేస్తుంది. సో వాట్ వాజ్ ఇట్ దట్ క్రియేటెడ్ ద బిగ్గెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫియర్ ఇన్ యూ వెన్ యూ వర్ మూవింగ్ ఫార్వర్డ్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ బిజినెస్, ఫుడ్ మీద ప్యాషన్ ఉంటే ఐ ఆల్వేస్ సే స్టిక్ టు ఈటింగ్ ఇట్. ఫుడ్ మీద ప్యాషన్ ఉంటే స్టిక్ టు ఈటింగ్. ఫుడ్ బిజినెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్, F&B బిజినెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ గివింగ్ గ్రేట్ ఫుడ్ టు స్టార్ట్ ఆఫ్ విత్. లాస్ట్లో వస్తుంది గ్రేట్ ఫుడ్ గివింగ్ అనేది. ఫుడ్ బిజినెస్ ఈజ్ ఆల్వేస్ అ సప్లై చైన్ గేమ్, అ ఫైనాన్స్ గేమ్, a real estate game, competition game, HR game, a labor game, data game, and in the last, ఏమన్నా ఎనర్జీ ఉంటే then you start giving great food. Okay. So that is a food business. So ఫుడ్ మీద ప్యాషన్ ఉంటే ఒక 2-3 yearsలో అయిపోయింది ఆ ప్యాషన్. ఎందుకంటే వాట్ యుల్ స్టార్ట్ రియలైజింగ్ ఇస్, ఈ ఫుడ్ బిజినెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫుడ్ గురించి కాదు, ఇది SKU మేనేజ్మెంట్, వెండర్ మేనేజ్మెంట్, దాని తర్వాత ఫైనాన్స్ బ్యాలెన్స్ షీట్ చదవటం రావాలి, దాని తర్వాత కాస్టింగ్ తగ్గియాలి, దాని తర్వాత మార్కెటింగ్ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత గివింగ్ గ్రేట్ ఫుడ్ ఈజ్ ద చెర్రీ ఆన్ ద టాప్. సో దట్ ఈస్ వాట్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ యాజ్ యూ గెట్ ఇన్ టు దిస్ బిజినెస్. అండ్ దెన్ ద ప్యాషన్ ఆఫ్ ద ఫుడ్ డైల్స్ డౌన్. నౌ అబౌట్ ఎక్స్పాన్షన్, హౌ do you start expanding the brand? సో ఫస్ట్ ఒకటి పెట్టాం, నా కాపీ పేస్ట్ చేయాలి, అంతా సెంట్రలైజ్డ్ అయిపోయింది. నా వన్ డే మీ ఫుడ్ ప్యాషన్ అంతా వెళ్ళిపోయింది. దెన్ యూ విల్ స్టార్ట్ నోయింగ్ దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ అబౌట్ ఫుడ్ ప్యాషన్, దిస్ ఈజ్ అబౌట్ దిస్ అ బ్రాండింగ్ గేమ్, దిస్ SKU మేనేజ్మెంట్ గేమ్, దిస్ అ సప్లై చైన్ గేమ్. ఇదంతా టెక్నికల్ అయిపోతుంది. దెన్ ఫుడ్ ప్యాషనే అయిపోయింది. దెన్ యూ విల్ స్టార్ట్ ఒక 2-3 years చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఉంటుంది అదంతా మేనేజ్ చేయటం. ఆ సెంట్రల్ కిచెన్ నుంచి ఈ వ్యాన్ నుంచి ఇక్కడ దాకా వచ్చి అది ప్రాసెస్ చేసి రీజనరేట్ చేసి కస్టమర్ ప్లేట్లో పెట్టేసరికి ప్రాణం పోతుంది.
So this is the process of expansion. What else do you want me to elaborate on this? So when you were, let's elaborate a little more on central kitchen ante enti and first will help the audience understand what is the central kitchen. So central kitchen is a central office where all departments sit. ఇప్పుడు ఎగ్జాంపుల్ జ్యువెలరీ షాప్స్లో జ్యువెలరీ ఎక్కడో కారేగారు గుజరాత్లో ఎక్కడో చేస్తాడు, అవి ఇక్కడ పంపిస్తే మనం జ్యువెలరీ షాప్స్లో పెద్ద నైస్ బ్యూటిఫుల్ లుకింగ్ షాప్స్ షోకేస్ చేసుకుంటాం. కరెక్ట్. ఇది కూడా అంతే. ఎక్కడో వాళ్ళు ఫుడ్ బేస్ అంతా ప్రిపేర్ అయితే అది సప్లై చైన్ ఇక్కడ దాకా వచ్చి అది చూపియటం, ఆ జ్యువెలరీ డిస్ప్లేలో చూపియటం. దిస్ ఈస్ వాట్ ఎ సెంట్రల్ కిచెన్ మోస్ట్లీ డస్. అండ్ అండర్ వన్ రూఫ్ మీ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. మీ సప్లై చైన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, బేకరీ ప్యాటిసరీ డిపార్ట్మెంట్, ఇదంతా ఒక రూఫ్లో ఉంటుంది. సో మీరు వెళ్ళి అక్కడ కూర్చుని బాస్ లాగా ఇవన్నీ సెట్ చేస్తే మీ అవుట్లెట్స్ సెట్ అయిపోతాయి. దట్ ఈస్ సెంట్రలైజ్ కిచెన్. ఓకే. మీరు ఎవరన్నా స్టార్ వార్స్ ఫ్యాన్స్ అయితే స్టార్ వార్స్లో మదర్ షిప్ ఉంటుంది కదా, అది ఆ మదర్ షిప్ సప్లైస్ టు ఆల్ స్మాల్ షిప్స్. Got it. ఇది సెంట్రల్ కిచెన్ ఇన్ వెరీ సింపుల్ వే. So one more thing is your ideology or your thought process are a little contrary to the glamorous opinions that people have. Okay. ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఇప్పుడు వరకు చాలామంది నేను పాడ్కాస్ట్లు విన్నవి మాట్లాడినవి అందరూ ప్రోడక్ట్ ఫోకస్ చేయమని అంటారు. ప్రోడక్ట్ బాగుంటే అన్నీ సెట్ అయిపోతాయి అని అంటారు, విచ్ ఈస్ సెన్సిబుల్ ఓన్లీ, బట్ విచ్ మైట్ నాట్ బీ ది అబ్సల్యూట్ ట్రూత్. యూ బ్రోక్ దట్. యు ఆర్ లైక్ ప్రోడక్ట్ చెర్రీ ఆన్ ద టాప్ అని అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ స్టార్టెడ్ విత్ churros బీయింగ్ నైస్, బట్ వెన్ డిడ్ దిస్ ఒపీనియన్ చేంజ్ ఫర్ యూ? ప్రోడక్టే కింగ్ కాదు, మిగిలినవన్నీ కూడా సెట్ అవ్వాలి ఒక బ్రాండ్ నడపాలి అంటే అని. ఒక ప్రోడక్ట్ సూపర్ ఉండాలంటే లెట్స్ బ్రేక్ డౌన్ ద ప్రోడక్ట్. ఓకే, ఫస్ట్లీ ఆవకాయ. మా అమ్మమ్మ ప్రియా కన్నా చాలా బాగా ఆవకాయ పచ్చడి చేస్తుంది. ఆవకాయ పచ్చడి చాలా బాగా చేస్తుంది మా అమ్మమ్మ. Why my Ammamma is not earning 100 crores revenue every month? Why Priya, which makes a little bit lesser or average mango pickle than my Ammamma, is making more money? Because business is more about distribution than about starting off with a good product. Engineers, salesmen, difference ఇదే. ఒక ఇంజనీర్ ఏం చేశాడంటే ఆ కారు పర్ఫెక్ట్ అయ్యేదాకా బయటికి వదలడు. ఆ కారు ఇది బాగాలేదు అది బాగాలేదు అని 1% ఇక్కడ చూస్తూ ఉంటారు. ఈ సేల్స్ మెన్ ఏమంటారంటే రే మార్కెట్లో వదులురా, ఫీడ్బ్యాక్ వస్తుంది, ఆ ఫీడ్బ్యాక్ విన్న తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో సేల్స్ మెన్ వాళ్ళు ఏంటంటే జస్ట్ రిలీజ్ ద ప్రొడక్ట్, స్టార్ట్ రిలీజింగ్ ద ప్రొడక్ట్. ఫీడ్బ్యాక్ వస్తుంది, వర్జన్ 1 వస్తుంది, వర్జన్ 2 వస్తుంది, వర్జన్ 3 వస్తుంది, ఇంకా ఆగదు, అది వెళ్ళిపోతానే ఉంటుంది. కానీ ఇంజనీర్ గాళ్ళు ఏంటి, వాళ్ళు రిలీజ్ చేయరు దాన్ని. సో అ పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ ద ఆన్సర్. అ స్లైట్లీ యావరేజ్ ప్రొడక్ట్ విత్ కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ద ఆన్సర్. నౌ ఆ ప్రొడక్ట్ ఒకవేళ ఎంత మంచి ప్రొడక్ట్ చేసినా అది ఎవరికి తెలియకపోతే అది అమ్ముడుపోదు. ఆ పర్ఫెక్ట్ ప్రొడక్ట్ మీ వెండర్స్ లైన్లో లేకపోతే ఒక్క ఎస్కేయు అటు ఇటు అయినా క్వాలిటీ అటు ఇటు అయిపోయింది. సో సప్లై చైన్ వచ్చేసాం. ఆ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ని ఫండ్ చేయాలంటే నీకు బ్యాలెన్స్ షీట్ చదవటం ఎలానో తెలియాలి. ఆ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ బాగా అమ్ముడు పోవాలంటే నీకు మార్కెటింగ్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 తెలియాలి. ఆ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ బాగా అమ్ముడు పోవాలంటే నీ లీడర్షిప్ గట్టిగా ఉండాలి, నీ టీము టుగెదర్ ఉండాలి. ఆ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అమ్ముడు పోవాలంటే నీ స్టోర్స్లో స్టోర్ మెయింటెనెన్స్, స్టోర్ హ్యాండ్లింగ్, సర్వీస్ టీమ్, సేల్స్ టీమ్ గట్టిగా ఉండాలి. సో పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఉంది, పక్కన పడుంది. ఆ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ని రాజుగా ఇలా పెట్టాలంటే ఈ అన్ని టీమ్స్ దాన్ని ఇలా దాని తలకాయ మీద పెట్టాలి. ఇంట్రెస్టింగ్. సో హూ ఇస్ యువర్ మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఇప్పుడు రైట్ నౌ చురాల్టోకి? సో ఓకే, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇన్ మార్కెటింగ్.
I always say, yeah, whenever you are choosing your target audience, you have to niche slap yourself. ఎంత niche అయితే అంత మంచిది. నేను అందరికీ అమ్ముతా అని అందరికీ అడ్వర్టైజ్ చేస్తే ఎవరికి అమ్మరు. there's a thumb rule called, if you are targeting everyone, then you are targeting no one. I always say, don't do a machine gun approach. Machine gun వద్దు, మనకి స్నైపర్ కావాలి. ఒక్క బుల్లెట్ ఒక మనిషి, ఆ బుల్లెట్ మిస్ అవ్వకూడదు. Machine gun, when you are, I think, big enough the whole world, then you can. But I think even number one companies of Apple, number one companies like Apple also use sniper approach. Okay, so our sniper approach is as specific as possible. ఎంత స్పెసిఫిక్ అంటే, నా టార్గెట్ కస్టమర్ ఈజ్ అ 36-year-old man with a wife and 2 kids. It's family audience. అంత స్పెసిఫిక్, 36-year-old man with this much of income with a wife and 2 kids. నేను వాళ్ళకే అడ్వర్టైజ్ చేస్తా. బట్ దేర్ ఈస్ అ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ టు దిస్. ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు మార్కెట్ టు జెన్జీ ఆడియన్స్ ఆల్సో. ఎందుకు? యూ హ్యావ్ టు మార్కెట్ టు, ఎందుకంటే దే ఆర్ కూల్. Because even old people like you and me, we want to stick to the younger generation. So even any person 40, 50, 50 ఏళ్ళు 60 ఏళ్ళు అనే వాళ్ళందరూ యంగర్ జనరేషన్నే చూస్తూ ఉంటారు. ఎందుకంటే దే ఆర్ అట్రాక్టివ్. ముసలోళ్ళకి కూడా చిన్నపిల్లలతోనే కూర్చోవాలని ఉంటుంది, మనకు కూడా చిన్న యంగర్ జనరేషన్తోనే కూర్చోవాలని ఉంటుంది, మనకి ముసలోళ్ళతో కూర్చోవాలని ఉండదు. సో వాళ్ళని కూడా స్లైట్లీ టార్గెట్ చేస్తూ మేము మార్కెటింగ్ చేస్తూ ఉండాలి. మీ టార్గెట్ ఆడియన్స్ని పెట్టుకుంటూ, వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఫైన్ లైన్ అది. మీ టార్గెట్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ని పెట్టుకుంటూ వీళ్ళని కూడా మర్చిపోకూడదు. అది రీసెంట్గా నేర్చుకున్నాను నేను. ఒక చిన్న పాయింట్ అబౌట్ వెన్ యూ స్పోక్ అబౌట్ జెన్జీ గురించి. రీసెంట్గా నేను కూడా వెనెవర్ ఐ గో టు అ క్యాఫే ఆర్ వెనెవర్ ఐ గో టు అ రెస్టారెంట్, ఐమ్ రీడింగ్ హౌ పీపుల్ ఆర్ బిహేవింగ్ అండ్ వాట్ కెన్ గెట్ సేల్స్ ఇంప్లిసిట్లీ. డైరెక్ట్ మార్కెటింగ్ అది కాకుండా సేల్స్ ఏం తెస్తుంది అంటే, నా ఒపీనియన్లో, ఇది నాట్ సంథింగ్ దట్ ఐ రెడ్ ఎనీవేర్, ఇస్ దట్ ఒక బ్రాండ్ యాస్పిరేషనల్ అయితే, అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు అ కెఫే, click a picture of this coffee mug and post it on my Instagram story, somebody else seeing it might also want to go there. They might look at it like it's the cool thing to do. Exactly. And if let's say నేను ఒక 1000 మందిని ఫాలో అవుతున్నానంటే, ఒక 20 మంది వారానికి ఒకసారి ప్రతి వారం వాళ్ళు ఈ కాఫీ కప్ని ఫోటో తీసి పెడుతున్నారు అంటే, ఇట్ ఆటోమేటిక్లీ బికమ్స్ అన్ ఆస్పిరేషనల్ బ్రాండ్ ఫర్ ది అదర్ పీపుల్ సీయింగ్. సో ఈ ఆస్పిరేషనల్ వాల్యూ క్రియేట్ చేయడానికి, are you doing something? You're absolutely right, because these days ఈ రోజుల్లో గుడ్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. గుడ్ ఫుడ్ ఈజ్, నువ్వు గుడ్ ఫుడ్ ఇస్తున్నావు, నువ్వు క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నావు, అందరు క్వాలిటీ 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 అనే అంటున్నారు. ఎవ్రీ వన్ ఈస్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ క్వాలిటీ పాసిబుల్. నౌ హౌ డూ యూ డిఫరెన్షియేట్ విత్ దమ్ ఈజ్, ఎస్, యూర్ రైట్, ఈజ్ త్రూ బ్రాండింగ్, ఈజ్ త్రూ కన్సిస్టెంట్లీ గివింగ్ గుడ్ ఫుడ్. ఓకే, నౌ బ్రాండింగ్ గురించి మాట్లాడదాం. ఓకే, మార్కెటింగ్లో 4 pillars ఉంటాయి. నేను ఎప్పుడు 4 pillars ఉంటాయి అంట. 4 పవర్ఫుల్ పిల్లర్స్ బై ద వే. ఓకే, మార్కెటింగ్ స్టూడెంట్స్ ఎవరు ఉంటే గెట్ రెడీ. మీ MBA కోర్స్ అంతా 4 pillars చెప్పేస్తున్నా. ఫస్ట్ మార్కెటింగ్లో వామ్, సెకండ్ కోల్డ్, థర్డ్ పోస్ట్, 4 పెయిడ్. వామ్ అంటే మీ వామ్ కస్టమర్. వామ్ అంటే లెట్స్ సే వేణుగాడు చురోల్టో వచ్చి రోజు చాయ్ తాగుతాడు. Venu is my warm customer. Venu knows that Churolto exists. Cold, Balugadu. Balu is a cold customer. He is walking on the road మీద నడుస్తున్నాడు. బాలుకి Churolto అంటే అసలు తెలీదు ఏంటో. ఓకే, థర్డ్ పోస్టింగ్ కంటెంట్. Posting in all different platforms as much as possible. Distribution. What Tamada and you are doing. Paid ads. యూట్యూబ్ మెటాలో హౌ డూ యూ డూ పెయిడ్ యాడ్స్ అండ్ హౌ డూ యూ గెట్ మోర్ వేణుస్, మోర్ బాలుస్. ఓకే, రోజు మీ ఎక్సర్సైజ్ ఏముండాలంటే, ఎంతమంది వేణుల్ని పట్టుకున్నారు, ఎంతమంది బాలుల్ని పట్టుకున్నారు, బాలు వేణుగా ఎలా కన్వర్ట్ అయ్యాడు, వేణు బాలులాగా కన్వర్ట్ అవ్వకుండా చూసుకోవటం ఈజ్ మార్కెటింగ్. ఓకే, నౌ ఈ 4 pillars కన్నా మోర్ powerful is branding. On top of all this is branding.
నో నేను ఈ 4 పిల్లర్సే చాలా ఫోకస్ చేసేవాడిని, చాలా వాల్యూమ్లో చేసేవాడిని, బ్రూట్ ఫోర్స్గా. ఇవాళ 100 కోల్డ్ కాల్స్ చేయాల్సిందే, ఇవాళ 100 వేణుల్ని పట్టుకోవాల్సిందే, 200 బాలుల్ని పట్టుకుని చాలా బ్రూట్ ఫోర్స్గా చేసేవాడిని. కానీ దెన్ ఐ అండర్స్టూడ్ బ్రాండింగ్ ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ దెన్ దిస్ 4 పిల్లర్స్. నౌ హౌ డు యూ డూ బ్రాండింగ్? బ్రాండింగ్ ఇన్ సింపుల్ వర్డ్స్, తెలుగులో కూడా చెప్తాను. బ్రాండింగ్ ఈజ్ ఇన్ సింపుల్ వర్డ్స్ ఈజ్ పెయిరింగ్. అంతే, ఇంక అయిపోయింది. పెయినా? పెయిరింగ్. పెయిరింగ్, ఓకే. Branding is equal to pairing. Okay, let me give you an example. If I wear Jordans, maybe my friends will care. If you wear Jordans, maybe your whole audience will care. But if Michael Jordan wears Jordans, the whole world will care. Pairing, you understood? Jordans pair with me, no one cares. Creating an association. Yeah. Jordan paired with you, your audience cares. But Jordan's paired with Michael Jordan, the whole world cares. Let me give you one more example. If I drive a Hyundai car, నేను Hyundai car నడిపితే maybe మా మమ్మీయో ఇద్దరు ఫ్రెండ్సో they'll care. If you drive a Hyundai car, maybe your audience will care that Anusha drives a Hyundai car. But if Shah Rukh Khan drives a Hyundai car, the whole of India is watching. Branding equals pairing. Same, pairing with Virat Kohli, pairing with this. Branding equals pairing. This is branding. ఇంట్రెస్టింగ్. I hope I put it in simple words of పెట్టుంటాను. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇదే పేరింగ్ గురించి ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, యూ హ్యావ్ వెరీ కాన్షియస్లీ మేడ్ ఎ డెసిషన్ దట్ మీరు ఫేస్ ఆఫ్ ద బ్రాండ్ ఉండాలి అని చెప్పి. ఎందుకంటే యూ ఆర్ డే అండ్ డే అవుట్ రిలీజింగ్ వీడియోస్. కాంటెంట్ క్రియేటర్స్ కంటే ఎక్కువ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు మీరు. సో వెన్ హ్యావ్ యూ డిసైడెడ్ దట్ యూ విల్ బీ ద ఫేస్? బికాస్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ 2.5 years that we started seeing you more on social media. When I saw that I don't have money and I saw that actually Steve Jobs, I'm a very big fan of Steve Jobs. చిన్నప్పటి నుంచి యాపిల్, మైక్రోసాఫ్ట్ తన్నుకునేటప్పుడు ఐ యూస్ టు బి దోస్ లిటిల్ బాయ్స్. అది చూసి బాగా ఎక్సైట్ అయిపోయేవాడిని. అండ్ దెన్ చూసాను, స్టీవ్ జాబ్స్ ఇస్ ద ఓన్లీ గై కమింగ్ అండ్ ప్రెజెంటింగ్ హిస్ ప్రొడక్ట్స్ అండ్ స్టికింగ్ టు ఇట్. నా ప్రొడక్ట్ బెస్ట్ రా, నువ్వు కొనుక్కొని సావాల్సిందే అని వాడు. అదంతా చిన్నప్పుడు ఐ యూస్ టు బింజ్ 8-9 hours per day. I used to binge on that. Summer holidays అంతా యాపిల్ వీడియోస్ చూసేవాడిని, వాడు ఎలా చేసేవాడు. అండ్ దట్ యూస్ టు ట్రూలీ ఇన్స్పైర్ మీ. ఇంకా రాత్రి నేను midnight నడిచేటప్పుడు ఐ యూస్ టు రిహర్స్ దట్ ఐ ఆమ్ రిలీజింగ్ అ ప్రొడక్ట్ అని. Crazy. Is that why you're wearing black right now? అరే అది such a coincidence. I hope I look like the young Steve Jobs. ఇక్కడ ఫోటో బెటరా కట్లో? సో మార్కెటింగ్, బ్రాండింగ్ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే లైక్ ఐ రియలీ, ఆల్దో ఇట్ ఇస్ సింపుల్, ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఐ రియలీ లవ్ ద వే దట్ యూ ఆర్టిక్యులేటెడ్ ఇట్. మార్కెటింగ్ అయితే నా ఒపీనియన్లోని మీరు చంపేస్తారు. దాని దగ్గరకు వద్దాం, ఎట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పి. బట్ ఫస్ట్ రీసెంట్గా యూ లాస్ట్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఆల్ ద కాంటెంట్ దట్ యూ పుట్ అవుట్ దేర్ ఈజ్ నో మోర్ దేర్, అండ్ పీపుల్, ద ఆడియన్స్ దట్ యూ కలెక్టెడ్ ఈజ్ నాట్ దేర్. యూ హ్యావ్ టు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. అయ్యి నాకు తెలిసి 4 రోజులు కూడా అవ్వలేదు, ఇంకా 3 weeks అయినట్టు ఉన్నది అయ్యి. వాట్ వాజ్ యువర్ మైండ్ సెట్? దాన్ని ఎందుకు అయింది, ఎట్లా అయింది, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఒక రోజు ఓపెన్ చేసాం, సరే బాగా పోస్ట్ చేసేద్దామని అప్లోడ్ చేసాం జోస్తో. అదేమో డిసేబుల్డ్ అని వచ్చింది, సస్పెండెడ్ అని వచ్చింది. ఎందుకు సస్పెండెడ్ అని మా టీం అంతా 10 మంది టీం అంతా కూర్చుని బాగా ఆలోచించాం, ఏమైంది, ఏం చేసాం అని. ఒక 20 మెయిల్స్ పెట్టాం, రే ఏం తప్పు చేసామని చెప్పరా, మేము ఏమన్నా సరి చేసుకుంటామని చెప్పరా అని చేసాం. But nothing, not any reply, or they said you uploaded something wrong. మేమేం అప్లోడ్ చేసాం, అంతా మామూలు ఫుడ్ కంటెంటే అప్లోడ్ చేస్తాం కదా అని అర్థం కదా అసలు. అది నా మొహమే వస్తుంది, ఐ డెంట్ ఈవెన్ కాపీరైట్ ఎనీథింగ్ అని. ఓకే, ట్రై చేసాం, 3-4 weeks ట్రై చేసాం. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ లైక్ ఐ థింక్ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ. నౌ యూ హ్యావ్ అ బ్లాంక్ క్యాన్వస్. నౌ ఇప్పుడు కొత్త బొమ్మ గీసి వరల్డ్కి చూపెట్టచ్చు. చురాల్టో అంటే ఇదిరా, చురాల్టో అంటే ఇది. గట్టిగా అంటే నాకు ఎలా ఫీలింగ్ వచ్చిందంటే,
1999లో స్టీవ్ జాబ్స్ వచ్చి యాపిల్ వాజ్ 1 వీక్ అవే ఫ్రమ్ బ్యాంక్రప్సీ. స్టీవ్ జాబ్స్ వచ్చి ఆ మార్కెటింగ్ అంతా చేంజ్ చేసేసాడు. థింక్ డిఫరెంట్ అనే క్యాంపెయిన్ చేశాడు. ఆ స్పీచ్లో ఏం చెప్పాడంటే యాపిల్ కోట్లు కోట్లు ఖర్చు పెట్టింది మార్కెటింగ్లో ఇన్నేళ్ళు, కానీ మీకు ఒక్క మొక్క కూడా గుర్తులేదు. సో ఇప్పుడు వచ్చి ఈ క్యాంపెయిన్తో రెన్యూ చేసేస్తున్నాం, చెత్తంతా ఈ ఇన్నేళ్ళు చేసిన చెత్తంతా డస్ట్బిన్లో పడేస్తున్నాం, కొత్తగా స్టార్ట్ చేస్తున్నామని. దెన్ ఇయర్ బై ఇయర్ హీ స్టార్టెడ్ రిలీజింగ్. ఫస్ట్లీ he released the iMac, then the iPod, then the Mac line, then the MacBook Air line, then the iPhone, then the iPad, and now it continues on. అంటే దాని ముందు యాపిల్ చాలా క్లటర్డ్ ఉండేది. ప్రింటర్లు చేసేవాళ్ళు, నా బంద ట్యాబ్లెట్స్ చేసేవాళ్ళు, న్యూటన్ అని ఏం అమ్ముడిపోయేది కాదు, చెత్తంతా చేసేవాళ్ళు. అదంతా డస్ట్బిన్లో పడేసి ఒక క్లీన్ సెట్ ఆఫ్ లైన్ పెట్టాడు. అది గుర్తొచ్చి నేను అన్నా, ఐ థింక్ దిస్ అన్ ఆపర్చునిటీ. ఒక బ్లాంక్ క్యాన్వాస్ దొరికింది, ఒక కొత్త బొమ్మ గీద్దాం, మనుషులకి ఏం నచ్చుద్దో అదే పెడదాం, రాదర్ దాన్ వాల్యూమ్. ఒక వారం అంతా ఆలోచించి వారం అంతా షూట్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ బయట పెడతాం. స్టార్టింగ్ టు ఎండింగ్ చూసేదాకా వాళ్ళకి బోర్ కొట్టకూడదు అన్న దాన్నతో ఇంకా అది సచ్చినోడు మళ్ళా రాడని డిసైడ్ అయిపోయి వి కంటిన్యూడ్ ఆ జర్నీ. నేను చాలా బాధపడ్డాను యాక్చువల్లీ ఆ రోజు. ఎందుకు అంటే 1,000 మంది ఫాలోవర్స్ రావడానికి ఎంత కష్టపడాలో లాస్ట్ 2 yearsగా నేను చూస్తూ వచ్చాను. రోజుకి ఒక 30 సార్లు రిఫ్రెష్ కొడుతుంటాను నేను యూట్యూబ్ స్టూడియోలోని, ఎంతమంది పెరిగారు అని చెప్పి. సో ఆ రోజు చూసినప్పుడు యాక్చువల్లీ చాలా బాధ అనిపించింది. బట్ తర్వాత ఆలోచిస్తే 9 ఏళ్ళు ఒక బ్రాండ్ ని బిల్డ్ చేసి, అసలు ఆ 9 ఏళ్ళ కంటెంట్ కూడా లేదు, మేబీ లాస్ట్ 1 year ఉందేమో, గట్టిగా కాంటెంట్ చేస్తుంటారు. అవును. సో అంటే ఇన్స్టాగ్రామ్ సేఫ్ ప్లేస్, ఏం అవ్వదు అని అనుకుని 9 ఏళ్ళ కంటెంట్ డౌన్లోడే చేసుకోవాలా, అంతా పోయింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ద రియల్ టెస్ట్ ఆఫ్ అ బ్రాండ్ ఇస్, పోయింది ఏదో పోయింది, బట్ ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్ 10 times faster and make it 10 times bigger, that is a real test of a brand. Let's see. Next 6 months lo, if I can make it bigger and better than the previous one, then my brand is truly a brand. Then I created something special. ఐ న్యూ. సో 9 years బిల్డ్ చేసింది ఫస్ట్ అనిపించింది. తర్వాత 9 years ఎన్ని చూస్తుంటారు అని తర్వాత అనిపించింది నాకు, యూ వుడ్ లుక్ ఎట్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ విద్ ఇన్ ఎ డే. ఒక రోజు బాధపడతారు మహా అయితే, తర్వాత యూ విల్ బీ లైక్ ఓకే లెట్స్ డస్ట్ ఇట్ ఆఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అని నాకు అనిపించింది. ఐ న్యూ దట్ దిస్ వాజ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు అప్రోచ్ దిస్. సో లాస్ట్ But anyone that lost their Instagram page, it's okay. It's just a page on a screen. We don't need to put our whole life into it. ఏముంది, ఆ పేజ్ పోయింది, ఇంకో పేజ్ చేస్తాం అంతే. అప్పుడు టిక్ టాక్ అది పోయినప్పుడు కూడా చాలా మంది యాక్చువల్లీ ఐ థింక్ దే వెంట్ త్రూ, అప్పుడు మాస్ గా చాలా మందికి ఫాలోవర్స్ వాళ్ళు పెరిగారు. టిక్ టాక్ పోయినప్పుడు కూడా ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ దెన్ స్టార్టెడ్ మేకింగ్ కాంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఐ థింక్ చేంజ్ ఇస్ ద న్యూ కాన్స్టెంట్. బట్ దిస్ ఇస్ అ రియల్ టెస్ట్ ఆఫ్ ఎ బ్రాండ్. ఆన్లైన్ ప్రెజెన్స్ పోయింది, ఆఫ్లైన్ ఎలా కస్టమర్లు సపోర్ట్ చేస్తారా నిన్ను, చూద్దాం. గుడ్ పాయింట్. సో లాస్ట్ ఇయర్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఐ ఫైండ్ ఇట్ అమేజింగ్ హౌ ప్రతి 6 monthsకి 1 yearకి ఒక సాలిడ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ చేస్తారంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇగ్నోర్ వాట్ చురాల్టో ఇస్ డూయింగ్. లైక్ లాస్ట్ ఇయర్ ఫ్రీ చుర్రోస్ చేశారు జూన్లోని, ఆ టైంలోని. తర్వాత ఇప్పుడు మొన్న 99 బండి టు బ్రాండ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాము. ఇవి ఐడియేట్ ఎలా చేస్తున్నారు నంబర్ 1 అండ్ హౌ ఇస్ ఇట్ హెల్పింగ్ యూ? సో ఫస్ట్ బండి టు బ్రాండ్ గురించి, ఈ రెండు మా స్టోరీస్ యాక్చువల్లీ. ఆ స్టోరీస్ని క్యాంపెయిన్గా చేస్తే జనాలందరూ చూసి వీ నీడ్ టు సెలబ్రేట్ విత్ చురాల్టో అని అందరు వస్తున్నారు, కానీ అదేదో పెద్ద ఆఫర్ అన్నట్టు. ఓకే, అగైన్ వన్ మోర్ మార్కెటింగ్ లెసన్, MBA లెవెల్. ఓకే, యూ అండ్ మీ ఆర్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు. ఓకే, మీరు నేను ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడతాం. కంప్యూటర్స్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటాయి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కోడ్లో 0, 1 దానిలో మాట్లాడుకుంటాయి. జర్మన్స్ జర్మన్లో మాట్లాడుకుంటారు, ఇటాలియన్స్ ఇటాలియన్లో మాట్లాడుకుంటారు, ఫ్రెంచ్ పీపుల్ ఫ్రెంచ్లో మాట్లాడుకుంటారు. ఓకే, మార్కెటింగ్ దేనిలో మాట్లాడుకుంటుంది? వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఫర్ మార్కెటింగ్?
Marketing speaks in this language called offer. ఓకే, ఆఫర్ అనే లాంగ్వేజ్లో మాట్లాడుకో. ఆఫర్ అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ, 50% ఆఫ్ అనేది కాదు. ఆఫర్ అంటే వాట్ ఈస్ దట్ వన్ లైన్, ఆ వన్ లైన్ ఏం చెప్తారు టు యువర్ ఆడియన్స్ దట్ క్లోజెస్ ద డీల్ బిట్వీన్ యూ అండ్ దెమ్. వాట్ ఈస్ దట్ వన్ లైన్? ఇంకా సింప్లిఫై చేస్తా, చాలా సింప్లిఫై చేస్తా. చిన్నపిల్లలు బాగా నచ్చుద్ది ఎగ్జాంపుల్, డోంట్ మైండ్. If a guy is entering a cafe or a bar and he sees a girl sitting over there near the counter, వాడు ఆలోచిస్తూ ఉంటాడు, వాట్ ఈస్ దట్ వన్ లైన్ ఐల్ టెల్ దట్ గర్ల్, వాట్ ఈస్ దట్ వన్ లైన్ ఐల్ టెల్ దట్ గర్ల్ దట్ క్లోజెస్ ద డీల్ between me and that girl, which ends up giving her number to me. కరెక్ట్. Is that one line is called offer. The guy is the brand or the company, and the girl is the customer. So marketing talks in this language called offer. iPod, 1,000 songs in your pocket. Offer. FedEx, 1-day delivery. Offer. Now Churolto, world's best churros. Offer. Okay. బండి టు బ్రాండ్, ఆఫర్. మార్కెటింగ్ ద్వారా మా మనుషులతో నేను మాట్లాడుతున్నా విత్ దిస్ వన్ లైన్ కాల్డ్ ఆఫర్. బండి టు బ్రాండ్ అని ఆలోచిస్తారు. సో హౌ డు వి క్రియేట్ దీస్ ఈజ్ యూ కెన్ క్రియేట్ దీస్ క్యాంపెయిన్స్ ఓన్లీ వెన్ ద బ్రాండ్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ. ఒక నార్మల్ బ్రాండ్ వచ్చి నేను 99 రూపీస్కి అమ్ముతున్నా, మీరు అందరు జనాల్లాగా రావాలంటే రారు. ఒక స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ, ఒక స్ట్రాంగ్ ఇమోషన్, ఒక బండి టు బ్రాండ్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ ర్యాగ్స్ టు రిచెస్. కరెక్ట్. యా, సో ఆ స్ట్రాంగ్ బ్యాకప్ స్టోరీ ఉన్నప్పుడే జనాలందరూ వస్తారు. అండ్ దెన్ ఫ్రీ చురోస్ వీక్, World Churro Day, we call it. So I don't think it's a coincidence. June 6th is our birthday, Churolto Puttinroju. June 6th is also World's Churros Day, coincidentally. సో ఏంటి ఇంత కోయిన్సిడెన్స్ అయిందని అయితే ఇయ్యాలిగా. అంటే బర్త్డే రోజు మీరు అందరూ స్కూల్లో చాక్లెట్లు పంచేవాళ్ళు కదా, మా బర్త్డే రోజు మేము ఫ్రీ చురోస్ ఇస్తాం. అమేజింగ్. సో ఇలా స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉన్నప్పుడే జనాలు సపోర్ట్ చేస్తారు మీ అందరికి. నాకు మీరు మార్కెటింగ్ గురించి మాట్లాడడం చాలా బాగా నచ్చింది. సో ఇంకొక క్వశ్చన్ ఇందులోనే అడుగుతాను. మీరు ఇందాక వేణు బాలు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. వేణు ఇస్ ద వార్మ్ కస్టమర్, బాలు ఇస్ ద కోల్డ్. వేణు అంటే తెలిసినోడు, బాలు అంటే తెలియనోడు. అంటే మీకు రోజు ఎక్కువ తెలిసిన వాళ్ళు రావాలి మీ బ్రాండ్కి, మీకు రోజు తెలియని వాళ్ళు రావాలి మీ బ్రాండ్కి. అది కరెక్ట్. సో ఇప్పుడు మీరు ఆన్ రెగ్యులర్ బేసిస్ తెలియని వాళ్ళని వార్మ్ కస్టమర్స్గా అంటే బాలుని వేణుగా ఎలా కన్వర్ట్ చేస్తారు? ఓకే, రెడీయా? రెడీ. సో కోల్డ్ని వామ్గా, బాలుని వేణుగా. బాలు అంటే రోడ్డు మీద నడుస్తున్నాడు. బాలు అసలు నువ్వు ఉన్నావని కూడా తెలియదు, నువ్వు బతుకున్నావని కూడా తెలియదు. బాలు కానీ ఎలా పట్టుకుంటావు? కొన్ని రకాలుగా పట్టుకోవచ్చు. ఫస్ట్లీ Churolto ఏం వాడుతా అంటే డేటా స్క్రేపర్ సాఫ్ట్వేర్ వాడుతుంది. డేటా స్క్రేపర్ సాఫ్ట్వేర్. ఓకే. సెకండ్ ఏం వాడుతుంది అంటే డేటా బ్రోకర్స్ని వాడతాం. ఓకే. థర్డ్ ఏం వాడతామంటే ఎల్బో గ్రీస్, కష్టపడతాం, కమ్యూనిటీస్కి వెళ్ళి లాగుతాం బాలుగాళ్ళని. కమ్యూనిటీస్, కంపెనీస్ ఈవెంట్స్ చేసి బాలుగాళ్ళని లాగుతాం. నౌ డేటా స్క్రేపర్, ఓకే, కొంచెం నోట్స్ తెచ్చుకోవాలనుకుంటా. డేటా స్క్రేపర్ సాఫ్ట్వేర్ అంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి రోజు మీ మార్కెటింగ్ టీము ఐడియేట్ చేయాలి. బాలుగాడు ఎవడు, లాయర్స్ ఇన్ హైదరాబాద్, జేబులో డబ్బులు ఉన్నాయి, Churolto వచ్చి ఖర్చు పెట్టచ్చా, ఖర్చు పెట్టకూడదా? ఖర్చు పెట్టవచ్చు. లాయర్స్ ఇన్ హైదరాబాద్ డేటా స్క్రేపర్ సాఫ్ట్వేర్లో వేస్తారు. అదంతా స్క్రేప్ చేసి నెంబర్లు వేస్తుంది, పేరు వేస్తుంది, కంపెనీ పేరు వేస్తుంది, నెంబర్లు వేస్తుంది. వాళ్ళందరికీ ఫోన్ అన్నా చేయాలి, కోల్డ్ కాలింగ్. మీకు లోన్ కావాలన్నా ఫోన్ వస్తుంది కదా, మీరు Churolto వచ్చారా అని ఫోన్ రావాలి అని వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చేయాలి. వాళ్ళు వస్తారు, క్లెయిమ్ చేసుకుంటారు. ఫస్ట్ స్టెప్ బాలు వేణుగా కన్వర్ట్ అయిపోయాడు. లాయర్స్ ఇన్ హైదరాబాద్, డాక్టర్స్ ఇన్ హైదరాబాద్, Churolto వచ్చి ఖర్చు పెట్టే డబ్బులు ఉంటాయి. ఓకే.
నెక్స్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్, ఇంకా వాట్ ఎవర్ స్పెసిఫిక్ టు యువర్ బ్రాండ్, ఐటీ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్, ఏదన్నా స్క్రేపర్ సాఫ్ట్వేర్లో లింక్ వేసేయాలి. స్క్రేపర్ ఒక ఎక్సెల్ షీట్ ఇస్తుంది, మీకు ఒక కోల్డ్ కాలింగ్ టీమ్ కావాలి, వాళ్ళందరూ కాల్ చేసి చుడాల్టో వచ్చారా, మా బ్రాండ్కి వచ్చారా, ఒక ఛాన్స్ ఇవ్వండి అని కన్విన్స్ చేయాలి సేల్స్ టీమ్. నౌ డేటా బ్రోకర్స్, మీకు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అంటే తెలుసు. డేటా బ్రోకర్స్ అంటే ఎవరు? డేటా బ్రోకర్స్ కాల్ చేసి, రే నా కస్టమరు ఒక 36-year-old మేల్ రా, వాడి ఇన్కమ్ ఎంత, వాడికి హీ హాజ్ అ వైఫ్ అండ్ 2 kids అని ఒక స్పెసిఫికేషన్ ఇస్తాం, ఇలాంటి వాడిని పట్టుకునిరా అని డేటా బ్రోకర్ని అడుగుతాం. అడగగానే వాళ్ళు లిస్ట్ ఇస్తారు, వాళ్ళందరికీ కోల్డ్ కాలింగ్ టీమ్కి ఇచ్చేయాలి. హలో, దిస్ మేము చురోల్టో నుంచి కాల్ చేస్తున్నాం, దిస్ ఇస్ బాలు నుంచి వేణుగా కన్వర్ట్ అయిపోతాం, వాళ్ళకి ఆఫర్ ఇవ్వాలి, వాళ్ళు వస్తారు, బాలు నుంచి వేణుగా కన్వర్ట్ అయిపోతారు. లాస్ట్ ఎల్బో గ్రీస్, మీరు ఫేస్బుక్ కమ్యూనిటీస్ కానీ, యూట్యూబ్ కమ్యూనిటీస్ కానీ, లేకపోతే ఈవెన్ లైవ్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, లేకపోతే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి తెలియని వాళ్ళు మీ బ్రాండ్ని వచ్చి చూస్తారు, వాళ్ళ డీటెయిల్స్ మీరు తీసుకోవాలి. ఈ 3 రకాలు ఉన్నాయి బాలుని క్యాప్చర్ చేయడానికి. వెరీ నైస్. సో ఈ కోల్డ్ కాలింగ్ అన్నది యాక్చువల్లీ మామూలుగా మీరు పెద్ద పెద్ద కంపెనీల్లో అంటే ఒక మేము 9 ఏళ్ళు ఉన్నాం కదా, 7వ ఏట మా సేల్స్ కొంచెం తగ్గాయి. ఏంటి ఇది, కొత్త వాళ్ళని ఎలా తేవాలి అనే తపనతో ఇవన్నీ బయటకు వచ్చాయి. అండ్ దెన్ ఇట్స్ లైక్ పెద్ద పెద్ద బ్యాంక్స్, పెద్ద పెద్ద కంపెనీస్, ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ టు హెచ్డిఎఫ్సి టు ఐసిఐసి, they all do this cold calling and they've been doing it from decades. And the conversion rate is higher than paid ads అన్న ఏదన్నా. Really? Yeah, మనందరికి తెలీదు కానీ ఇట్స్ హయ్యర్. మీరు ఎవరన్నా కోల్డ్ కాలింగ్ చేసి ఇలా పెట్టేశారు కదా, నో, ద కన్వర్జన్ రేట్ ఇస్ క్వశ్చన్ యాక్చువల్లీ. నెక్స్ట్ మనం ఎవరో అసలు ఫోన్ వెంటనే పెట్టేస్తాము. సో కోల్డ్ కాలింగ్ అన్నది FNBలోని ఎంత వర్క్ అవుతుంది, వాట్ ఇస్ ద కన్వర్షన్ రేట్? అంటే అన్లెస్ యూ ట్రై యూ నెవర్ నో. ఒక 100 మంది కాల్ చేస్తే ఒక 10%, 10 మంది అన్నా మీకు ఛాన్స్ ఇస్తారు ఒక 2 మాటలు మాట్లాడటానికి. అండ్ 10% కన్వర్జన్ ఇస్ వెరీ గుడ్ విత్ బాలూస్. ఇట్ మేక్స్ ఫైనాన్షియల్ సెన్స్ ఆల్సో టు స్పెండ్ సో మచ్ ఆన్ కోల్డ్ కాలర్స్ అండ్ దెన్ కన్వర్షన్ ఆ లెవెల్లో ఉందా, ఆర్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్ టు బ్రింగ్ మోర్ బాలూస్? It makes financial sense, in simple words. And when you get Balu, and when your experience and your product is so good, Balu will get other Balus. ఇంట్రెస్టింగ్. సో మీరు ఇప్పుడు 5 outlets ఉన్నాయని చెప్పారు, సెంట్రల్ కిచెన్ ఉన్నదని చెప్పారు. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ యువర్ టీమ్? 150 and counting. I think we'll reach, if I'm not wrong, 500 to 600 people this year, by the end of this year. వాట్ ఈస్ యువర్ ఎక్స్పాన్షన్ ప్లాన్? ఎందుకు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, ఒకటి ఎట్లా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎక్స్పాండ్ చేస్తున్నాం, ఒక 2-3 స్టోర్స్ పెట్టుకుని ఖుషి అవ్వచ్చుగా, డబ్బులు వస్తున్నాయిగా అని అనుకోవచ్చు. బట్ బ్రాండ్కి ఒక విజన్ ఉండాలి. అంటే రోజు పొద్దున్నే లేచి మనం ఎందుకు లేస్తున్నాం, మనం పనికి ఎందుకు వెళ్తున్నాం అనే విజన్ ఉండాలి. Churolto vision is feeding 1 billion. Yeah. How far have you reached? Not even far. It's a 25-year plan. బ్రాండ్కి ఎప్పుడు 1 year ప్లాను, 5 ఏళ్ల ప్లాను, 25-year ప్లాన్ ఉండాలి. ఎందుకు ఉండాలంటే రోజు పొద్దున్నే లేచి పనికి ఎందుకు వెళ్తున్నాం అనే ఎక్సైట్మెంట్ కోసం. ఆ విజన్ ఆలోచించగానే ఇందుకు వెళ్తున్నాం, ఇందుకు వెళ్ళి చాకరీ చేస్తున్నాం, గొడ్డు చాకరీ చేస్తున్నాం అనేది మనకు అర్థమైపోవాలి. దెన్ లో మూమెంట్స్, లో మోటివేషనల్ డేస్ అవన్నీ కిల్ అయిపోయి డిసిప్లిన్ వచ్చేస్తుంది డైలీ రొటీన్లో. ఫీడింగ్ 1 billion అనేది మైండ్ లోపల మీకు, మీ టీమ్కి రుద్దాలి, రోజు రుద్దాలి. ఎవరు రుద్దాలంటే మీరే రుద్దాలే. కొంతమంది నమ్ముతారు, నమ్మిన వాళ్ళు ఉంటారు, బస్సు దిగరు, నమ్మని వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు. సో 150 మంది ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ టు 500 people. How is it managing people? Is it difficult? Is it easy? How have you been doing this?
మేనేజింగ్ పీపుల్, హౌ డు యూ మేనేజ్ పీపుల్ అనేది చెప్పారు సార్. నాకు ఎందుకు ఈజీ అంటే మేనేజింగ్ పీపుల్ అది చెప్తాను. ఆ, బండి మీద ఉన్నప్పుడు ఆ లెవెల్ వాళ్ళని నేను మేనేజ్ చేయాల్సి వచ్చింది. అంటే నేను బండి మీద ఉన్నప్పుడు పక్క బండోడి సైకాలజీ నాకు అర్థమైపోయింది. మేము బండి పెట్టినప్పుడు ఈడు పెట్టాడు ఆడు పెట్టాడు, వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ అయిపోయింది ఆ బండి వాళ్ళతో. ఆ లెవెల్ వాళ్ళతో అయిపోయింది. ఇంకా రోడ్డు స్వీపర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో కన్వర్స్ అయిపోయేవాళ్ళం. ఆ లెవెల్ వాళ్ళ పీపుల్ కూడా నాకు అర్థమైపోయింది, ఓకే వీళ్ళు ఇలా ఆలోచిస్తారా అని. దాని తర్వాత చిన్న కొట్టు పెట్టాం. హౌస్ కీపర్ నుంచి స్టోర్ మేనేజర్ దాకా ఇంకా కొంచెం హై లెవెల్ వాళ్ళు, మేనేజరియల్ లెవెల్ వాళ్ళ మైండ్ సెట్ అయిపోయింది. అంటే అంట్లు తోమేటప్పుడు హౌస్ కీపర్ గాడి మైండ్ సెట్ అర్థమైపోయింది. నేను వెయిటర్ చేసేటప్పుడు పక్క వెయిటర్ గాడి మైండ్ సెట్ అర్థమైపోయింది. అండ్ దెన్ స్టోర్ కీపర్ వాడి మైండ్ సెట్ కూడా అర్థమైపోయింది. వాళ్ళు ఎలా ఎలా ఆలోచిస్తారు, ఇలా ఆలోచిస్తారు అని అర్థమైపోయింది. దాని తర్వాత ఇంకొంచెం అప్గ్రేడ్ అయిపోయా. దెన్ ఆపరేషన్స్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజర్ వచ్చాడు, ఫైనాన్స్ మేనేజర్ వచ్చాడు, కల్నరీ హెడ్ వచ్చారు, సప్లై చైన్ హెడ్ వచ్చారు. వీళ్ళందరి మైండ్ సెట్ కూడా అర్థమైపోయింది. సో నేను ఆ లో లెవెల్ స్వీపర్ ఆన్ ద రోడ్ పక్క బండోడు నుంచి ఈ హై లెవెల్ ఇన్వెస్టర్స్, డైరెక్టర్స్, ఫైనాన్స్ మేనేజర్స్ వీళ్ళందరి మైండ్ సెట్ అర్థమైపోయింది. కాబట్టి నాకు ఈ ఏ ఏరియాలో అన్నా ఏమన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళందరినీ హ్యాండిల్ చేసే కేపబిలిటీ నా దగ్గర ఉంది ఇప్పుడు. ఓకే, I know how to handle anyone from the lowest to the highest level mindset right now. So if you want to manage people, you cannot start with the high level and then understand the low level. You have to start from, అంటే పుట్టి పెరగాలి కానీ పెరిగి పుట్టకూడదు. అవును అవును అవును. So managing people is extremely difficult, but it is possible. Why? Because high level presidents and prime minister are managing whole countries. We can manage a company of 200 people to 500 people. What has been your biggest lesson about managing people? My biggest lesson of managing people. అంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు నీడ్ టు గెట్ రైట్. మనుషులు మేనేజ్ చేయాలంటే, ఎందుకంటే 200 మంది అంటే ఇట్స్ నాట్ ఈజీ. My biggest lesson of managing people, that you need to constantly upgrade yourself so they can look up to you. You have to always constantly show them future. One more lesson. మీరు వాళ్ళ కోసం, వాళ్ళ బతుకులు బాగుపడాలి అన్న దానికోసం పనిచేస్తుంటే వాళ్ళు మీ డ్రీమ్స్ని నిజం చేయడానికి వాళ్ళు పనిచేస్తారు. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ దెమ్, they'll make your dreams come true. ఓకే, Yeah, that's a powerful lesson. వన్ స్టెప్ అహెడ్. ఇప్పుడు హౌ డస్ చురాల్టో వర్క్ కల్చర్ లుక్ లైక్? దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐఎమ్ ఆల్సో క్యూరియస్ టు లెర్న్, బికాస్ ఐ నో యూ ఆల్వేస్ డూ థింగ్స్ వెరీ డిఫరెంట్లీ. Yeah. సో ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, ఎవరైనా అప్లై చేయాలనుకుంటే చురాల్టోకి, వాట్ ఈస్ ద కల్చర్ దే వుడ్ ఎక్స్పెక్ట్? Okay, Churalto culture. Very, very powerful question. Churalto లోపలికి రావాలి అంటే ఫస్ట్లీ దే హ్యావ్ టు స్టార్ట్ బిలీవింగ్ ఇన్ అవర్ వాల్యూస్. వాల్యూ నెంబర్ 1, ట్రీట్ ద కస్టమర్ ద సేమ్ వే ఇఫ్ యువర్ మదర్ వాజ్ సిట్టింగ్ ఎట్ ద టేబుల్. అది వాల్యూ నెంబర్ 1. దే హ్యావ్ టు గెట్ ఇట్ ఇన్ టు ద హెడ్. ఆ వాల్యూని ఇంపోజ్ చేయడానికి హెచ్ఆర్ క్వశ్చన్స్ అడుగుతారు హైరింగ్లో. వాల్యూ నెంబర్ 2, whatever you find at Churalto should not be found anywhere else in the world. Value number 3, whenever we serve our food, your health lies in our hands. Value number 4, profit, take the necessary, not the desirable. Okay. Value number 5, every partner has a power of love between us. ఓకే, ఈ 5 వాల్యూస్ బట్టి హైరింగ్లో క్వశ్చన్స్ అడుగుతారు. అన్ని క్వశ్చన్స్ ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. వాడు పాస్ అయితే దెన్ దే గెట్ ఇన్ టు Churalto. నౌ వర్క్ కల్చర్ ఆల్వేస్ వీ ట్రై టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. We don't have actually work-life balance, but we believe in work-life balance. It's a very fine line. And then we always want them to upgrade their position. నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యావంటే నువ్వు ఎదుగుదలకే జాయిన్ అయ్యావు.
అన్న వర్క్ కల్చర్, లేకపోతే దే వోంట్ సర్వైవ్ ఇన్ Gibraltar. Yeah, so this is the work culture. అమేజింగ్. డూ యూ హ్యావ్ వెరీ లాంగ్ టెన్యూర్డ్ ఎంప్లాయీస్ విత్ యూ? మీరు స్టార్ట్ అయినప్పుడు హైర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా? Very few. I can count them on my hands. Maybe I can count 2 to 3 people. That's it. Because the amount of growth and will I showed these 9 years, not many people can handle it. అంటే యూ కాంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో. Yeah. యూ కాంట్ బ్లేమ్ దెమ్ అంటే మీరు స్కూల్లానే నువ్వు మీ ఫ్రెండ్ ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యారు, ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ దాకా మంచి దోస్తులు ఉన్నారు. వాడేమంటాడు, నేను నీతో ఇంటర్కి రానా, నేను ఇక్కడే ఆగిపోతా అంటారు. నువ్వైతే ఇంటర్కి వెళ్ళాల్సిందే, నువ్వు వాడిని వదిలేసి నువ్వు ఇంటర్కి వెళ్ళాల్సిందే. దాని తర్వాత ఇంటర్లో కొత్త దోస్తులు వస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ డిగ్రీకి వెళ్ళడానికి నేను ఇంటర్తోనే చాలా, నువ్వు వెళ్ళు అంటారు. వాళ్ళని వదిలేసి యూ హ్యావ్ టు మూవ్ ఆన్. సో లైఫ్ కీప్స్ గోయింగ్ ఆన్ అండ్ పీపుల్ జాయిన్ యూ, దే లీవ్ యూ, జాయిన్ యూ, దే లీవ్ యూ ఇన్ ఇంటర్వెల్స్. అండ్ దెన్ మీరు ఎంబీఏకి వెళ్ళాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి, డాక్టరేట్ చేయాలి అని మీకు చాలా అంబిషన్స్ ఉంటాయి. వీళ్ళందరికీ ఆ మైండ్ సెట్ కాదు. సో దే లీవ్ ద బస్ ఎర్లీ ఆన్, బట్ యూ కీప్ డ్రైవింగ్ ద బస్. బస్సు నడపాల్సిందే కదా, మనం కంపెనీ నడపాల్సిందే. రైట్. పర్పస్ డ్రివెన్ అని అర్థమవుతుంది. ఆబ్వియస్లీ సెట్ దట్ యూ వాంట్ ఫీడ్ 1 billion పీపుల్. సో పర్పస్ డ్రివెన్ అని అర్థమవుతుంది. మీరు ఇప్పుడు స్కేలింగ్ మీద ఇంకొంచెం మనం డీప్ డైవ్ చేద్దాం. మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, హౌ మచ్ మనీ డిడ్ యూ మేక్ అవుట్ ఆఫ్ ఇట్? బీ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ యూ. Okay, done. ఫస్ట్ అవుట్లెట్ విచ్ ఇయర్ వాస్ దిస్? 2016, బట్ 2015 నుంచి స్టార్ట్ చేసా. 2016 ఎప్పుడు ఓపెన్ చేశారు? 2016 June 6th. June 6th ఓపెన్ చేశారు. మనం ఏం చేద్దాం అంటే 2017లో మాట్లాడుకుంటున్నాం అనుకుందాం. డేట్ 06/06/2016. క్రేజీ. సో 2017లో మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. 2016లో మీరు ఇది ఓపెన్ చేశారు. ఓకే. ఇఫ్ యూ వర్ నిహార్ ఇన్ 2017, what all did you go through in 2016 to open this outlet and what was your vision then? మా ఫైల్ డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు. చాలా పాత ఫైల్ డౌన్లోడ్ చేద్దాం. బండి మీద స్టార్ట్ చేసినప్పుడు బ్యాంక్లో 5,000 ఉన్నాయి. 5,000తో ఏమొస్తుంది, ఇప్పుడు బ్రాండ్ స్టార్ట్ చేయలేదు కదా అని బండి పెట్టేశాం. బండి మీద కొంచెం ఎంతో డబ్బులు వచ్చాయి, కొంచెం ప్రూఫ్ వచ్చింది, కొంచెం ధైర్యం వచ్చింది, అమ్మయ్య ఇది పని చేస్తుంది అని. ఓకే. దాని తర్వాత చిన్న షాప్ తీసుకోవడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని డబ్బులు అడిగాం. కొంతవరకు ఇంకో సగం లోన్ తీసుకున్నాం. అది ఒక 18 లక్షల్లో అయిపోయింది. ఆ 18 లక్షల్లో అప్ అండ్ రన్నింగ్ అయిపోయింది. మాకు ఆ చిన్న షాప్లో టాయిలెట్ కూడా ఉండేది కాదు. సో రోజంతా ఏమీ తినేవాళ్ళం కాదు, తాగేవాళ్ళం కాదు, ఎందుకంటే టాయిలెట్ వాడాల్సి వస్తుంది. సో 18 లక్షల్లో అయిపోయింది, మొత్తం A to Z అయిపోయింది. నెక్స్ట్ 2 years విపరీతంగా సంపాదించాం. అసలు స్పేస్ ఉండేది కాదు, ఊపిరి కూడా ఆడేది కాదు. పొద్దున్న నుంచి రాత్రి క్లోజ్ చేసేదాకా ఆన్ ద ఫ్లోరే నిలబడే ఉండేవాళ్ళం. ఫుల్ ఏమన్నా క్యాషియర్ నుంచి, మేనేజర్ నుంచి, వెయిటర్ నుంచి, స్టోర్ కీపర్ నుంచి, ఆనియన్ చాపర్ నుంచి, ఏదన్నా A to Z పనులు చేసాం ఫర్ 2 years. ఎంతమంది ఉండేవాళ్ళు అప్పుడు మీ టీంలో? అంటే మాది చిన్న కొట్టు కాబట్టి వెయిటర్స్ వచ్చి ఏం ఫ్యూచర్ ఉంటుందని పారిపోయేవాళ్ళు ఒక వారం రోజుల్లోనే. సో ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 4 ఉండేవాళ్ళం ఫ్లోర్లో అంతే. నేను, మా పార్ట్నర్, ఇంకో 2 helpers. అప్పుడప్పుడు హౌస్ కీపర్ గాడే హెల్పింగ్ చేసేవాడు. కుకింగ్ లోపల కిచెన్లో ఒక 3 people ఉండేవాళ్ళు. దట్స్ ఇట్. బట్ విపరీతంగా క్రౌడ్ ఉండేది. 2 years సంపాదించు. ఆ సంపాదించిందంతా పెద్ద అవుట్లెట్లో పెట్టాం. ఓకే. అప్పుడు అది బ్లో అప్ అయిపోయిన తర్వాత అక్కడ సంపాదించింది అంతా సెంట్రల్ కిచెన్లో పెట్టాం. అంత ఫాస్ట్గా వెళ్ళొద్దు మనం. ఇప్పుడు ఇక్కడ 2 years గట్టిగా సంపాదించారు అని అన్నారు. ఎంత సంపాదించే వాళ్ళు చెప్పినా ఓకే, పర్సంటేజ్ గ్రోత్ మంత్ ఆన్ మంత్ చెప్పినా ఓకే. Oh, that small store, 4 to 5 tables, used to do anywhere between 60,000 to 1.2 lakhs per day. బా. Yeah.
Not even big restaurants Yes. these days do that much. Yeah. అమేజింగ్ క్రేజీ వాట్ ఆల్ వర్ యూ సెల్లింగ్ అంటే చుర్రోస్ ఇస్ యువర్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ Yeah. ఈ రోజు కూడా దట్స్ ద సిచ్యువేషన్ Yeah. ఏమేమి యాడ్ చేశారు చుర్రోస్ తో సో చురాల్టోని సింపుల్గా చెప్తాను. ఓకే, చురాల్టో ఈజ్ అ మూవీ, ఒక సినిమా. హీరో ఈజ్ చురోస్, అల్లు అర్జున్ చురోస్. హీరోయిన్ ఈజ్ ద ప్యాటిసరీ, యూరోపియన్ స్టైల్ పేస్ట్రీస్ చేసేవాళ్ళం బికాస్ ఇట్ లుక్స్ గుడ్. అండ్ విలన్ ఈజ్ ద ఫుడ్ పార్ట్, ఎందుకంటే కంప్లీట్లీ ఆపోజిట్ టు స్వీట్ అని. అండ్ ద హోల్ మూవీ వి రన్ ఎవ్రీ డే ఈస్ కాల్డ్ చురాల్టో. అండ్ సీమ్స్ లైక్ ఇట్స్ అ మూవీ దట్ ఫ్యామిలీస్ వాచ్ ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ మంత్. ఎవ్రీ వారం వచ్చి ఫ్యామిలీస్ చూసేటట్టు ఆ మూవీని తయారు చేశాం. మేబీ సీరియల్ అనుకోండి, వారం కొత్త ఎపిసోడ్. సో అలా తయారు చేసాం. సో దిస్ ఈజ్ చురాల్టో. ఇవన్నీ ఆ చిన్న కొట్లో అమ్మేవాళ్ళం. అప్పటి 18 లక్షలు అంటే ఇప్పుడు ఒక 50 లక్షలు అవుతుందేమో అదే సెటప్ అంతా చేయడానికి, ఆర్ 30-40 లక్షల్లో అవుతుంది అంటారా అప్పుడు 18 లక్షలు అంటే ఒక 9 years బ్యాక్? ట్రూ కదా, ఇన్ఫ్లేషన్ 40 కొంచెం. ఆర్కిటెక్ట్స్ అంతా మేమే చేసాం, A to Z. ఆ చిన్న కొట్టు మేమే పెట్టాం. ఎక్కడిది? ఇక్కడ ఫోటో పెడదాం ఆ చిన్న కొట్టుది. ఎక్కడిది? వేర్ వాస్ ద ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్? మాదాపూర్లో ఒక మాదాపూర్లో ఇప్పుడు ఐ థింక్ దర్ ఇస్ అ సామ్సంగ్ స్టోర్ ఓవర్ దేర్. వెరీ స్మాల్, 400 square feet ఉండేది. 4-5 టేబుల్ వస్తే ఇరుగ్గా ఉండేది. మా కిచెన్ కూడా ఐ విల్ పుట్ ఫొటోస్. ఎస్ ప్లీజ్. సో అది 60,000 to 1.5 lakhs per యా, ఈజీ. మ్యాడ్ కదా వాట్ ఆల్. సో ఆబ్వియస్లీ బండి మీద అమ్మేటప్పుడు చుర్రోస్ అమ్మేవాళ్ళు. యా ఇప్పుడు ఈ షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ కొంచెం మెనూ పెంచాల్సి ఎక్స్పాండ్ వచ్చాయి. చేయాలి. యా, సో అగైన్ నాకున్న అంటే నాలెడ్జ్ సినిమా మంచిగా చేయాల్సి వచ్చింది. ఒక ప్రోడక్ట్ ని అమ్మడానికి, ఇప్పుడు కాఫీ ఎవరైనా అమ్మాలనుకుంటే కాఫీ ఒక్కటే అమ్మితే ఎవరు రారు అని నేను విన్నాను. ఇన్ ద రీసెంట్ పాడ్కాస్ట్ దట్ ఐవ్ హర్డ్, సబ్కో అండ్ బ్లూ టొకై వీళ్ళందరూ ఫౌండర్స్ ఉంటే yeah. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఆల్దో మాది కాఫీ బ్రాండ్ అయినా ఫుడ్ ఎక్కువ అమ్ముడుపోతుంది. 50% ఆఫ్ ద రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ ఫుడ్. లాజిక్ చెప్తాను. ఓకే, ఇండియన్ రెస్టారెంట్ వెళ్ళావు. ఓకే, ఇండియన్ రెస్టారెంట్ వెళ్ళిన తర్వాత స్టార్టర్ తింటారు 2, రొట్టె ముక్క కర్రీ తింటారు, ఇంత బిర్యానీ వస్తుంది అది తింటారు, లాస్ట్లో ఇంత చిన్న గులాబ్ జామున్ తింటారు. ఓకే, అఫ్ కోర్స్ 70-80% ఇస్ ద ఫుడ్ ఓన్లీ. లాస్ట్లో ఒక చాయ్ వేద్దాం అంటే ఇంత స్మాల్ చాయ్ వేస్తారు, ఇంత స్మాల్ లేకపోతే ఫిల్టర్ కాఫీ వేస్తారు. కానీ ఇదంతా తింటున్నాం కదా. ఇట్స్ కామన్ లాజిక్ దట్ ఫుడ్ సెల్స్ మోర్ దాన్ ఐదర్ బెవరేజెస్ ఆర్ డిజర్ట్. ఇంత గులాబ్ జామున్ తినలేం కదా, ఒక మొక్కే తినగలం. ఇంత కాఫీ తాగలేం కదా, కానీ ఇంత ఫుడ్ తినొచ్చు. ఇంత బిర్యానీ వేయొచ్చు. ఫ్యామిలీ ప్యాక్ థమ్స్ అప్ తాగే వాళ్ళు మస్తు మంది ఉంటారు. అవును ట్రూ, వెరీ ట్రూ. సో అప్పుడు మెన్యూ ఎక్స్పాండ్ చేసినప్పుడు మనం ఇంకా మళ్ళీ 2016లోకి వెళ్తున్నాం. మళ్ళీ మెన్యూ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమేమి యాడ్ చేశారు ఆ మెన్యూలో, దానికి ప్రైజింగ్ ఎలా చేశారు? సో అప్పుడు ట్రెండ్ బట్టి చూసాను, మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా వాజ్ ఆన్ అ హెవీ రైజ్. పీపుల్ ఆర్ అంటే అలాంటిది ఇఫ్ యూ వాంట్ గ్లోబల్ క్విజిన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక పెద్ద 5 స్టార్కి వెళ్ళాల్సి వచ్చేది. మంచి బట్టలు వేసుకుని, షూస్ వేసుకుని, పెద్ద కార్ తీసుకుని వెళ్ళి ఇలా యాక్టింగ్ చేసుకుని వెళ్ళి కూర్చుని ఆర్డర్ ఇస్తే వాడు 6 గంటల తర్వాత ఒక ప్లేట్ ఇచ్చేవాడు. అదంతా కట్ చేసి మా దగ్గర పెట్టేశాం. 5 స్టార్ అంతా ఇక్కడ పెట్టేశాం. Because MasterChef Australia was on a rise, I saw that everyone was watching the show. All of us were watching the show. We were so excited to see all those new things on screen. And I was like, okay, people are ready for global cuisine ani petesam. So ఏమేం ఐటమ్స్ పెట్టారు? Everything inspired from that show. House-made pasta ఈ కంట్రీ నుంచి ఇది, ఆ కంట్రీ నుంచి ఇది, హ్యాండ్ టాస్డ్ పిజ్జా, నియోకి, రావియోలి, తగిలేతల్లి అని కొత్త పేర్లతో అంత వెరైటీగా పెట్టాం. పీపుల్ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. యా. అండ్ దెన్ యూరోపియన్ స్టైల్, ప్యారిస్కి వెళ్ళవసరం లేదు, ఇక్కడే దొరుకుద్ది అని వి షోకేస్డ్ డిజర్ట్ డిస్ప్లే. సో హీరోని చూసారు, హీరోయిన్ని చూసారు, విలన్ని చూసారు, మూవీ అంతా నచ్చేసింది, విపరీతంగా వచ్చేసారు. వెరీ నైస్. దాని తర్వాత పెద్ద స్టోర్ కావాల్సి వచ్చింది, ఎందుకంటే హ్యాండిల్ చేసేవాళ్ళం కాదు. సో దెన్ హ్యాండిల్ చేయిపోయే వాళ్ళం కాదు, ఎందుకంటే చాలా మంది వచ్చేవాళ్ళు, నుంచునే వాళ్ళు, తిట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎంతసేపు వెయిటింగ్ ఏంటి అన్న. విచ్ ఇస్ ఓకే, ఇట్స్ అ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్.
అండ్ దెన్ పెద్ద స్టోర్ తీసుకున్నాం. మూవీ ఇంకా పెంచాల్సి వచ్చింది, హీరోయిన్ పెంచాల్సి వచ్చింది. అండ్ దెన్ అది బ్లో అప్ అయిపోయింది. నెంబర్స్ కావాలా? చెప్పండి. ఎస్. ఇలాంటి నెంబర్స్ ఐ డోంట్ థింక్ ఈ మధ్యలో ఎవరు చూడలేదు అనుకుంటా. అవును. సో దానిలో మొత్తం సంపాదించింది పెట్టేసరికి 1.6 to 1.7 crores అయింది ఆ రోజుల్లో. కొంచెం పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే డిమాండ్ ఉండింది మాకు ఫస్ట్ మంత్. సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు మీరు ఈ 1.5 crores ఏదైతే పెట్టి పెద్ద అవుట్లెట్ ఓపెన్ చేశారో, ఇస్ దిస్ ఆల్ ద మనీ దట్ యు మేడ్ ఫ్రమ్ ద స్మాల్ అవుట్లెట్? మోస్ట్ ఆఫ్ ఇట్. అండ్ కొంచెం వి టుక్ అ స్మాల్ లోన్ ఆల్సో. ఇక్కడ మళ్ళీ రిస్క్. ఆబ్వియస్లీ ఆ 18 లక్షల్లోని యూ సెడ్ సమ్ వాస్ బారోడ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, సమ్ వాస్ అ లోన్. లోన్ ఎంత తీసుకున్నారు అప్పుడు? 70% was loan only. 60-70% was loan. వాట్ లోన్ ఇస్ దిస్? Normal bank loan. పర్సనల్ లోన్ తీసుకున్నారు. No. My mom took a loan for me. Yeah. వెరీ నైస్. నేను ఎందుకు ఇంత డీప్ గా అడుగుతున్నాను ఈ ఆస్పెక్ట్ No గురించి issue. అంటే, రిస్క్ చూపెట్టడానికి. ఎస్, అంటే ప్రతి స్టేజ్ లోని ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ రిస్క్ ప్రతి ఒక్కరు తీసుకుంటారు. అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఏదో ఇప్పుడు ఒక 10 లక్షలు 18 లక్షలు పెట్టి స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 100 కోట్ల పైన ఎలా ఉన్నారు అంటే ఇవన్నీ స్టోరీ వెనకాతలు ఉంటుంది. వీ కాంట్ బి జస్ట్ టాకింగ్ అబౌట్ చురాల్టో యాజ్ ఇప్పుడు ఒక 100-150 కోట్లు బ్రాండ్ రాబాయి అని చెప్పి మనం డైరెక్ట్గా మాట్లాడకుండా ఇవన్నీ చెప్తే ఇన్స్పిరేషన్ వస్తుంది కదా అన్న రీజన్ తోటి నేను ఇంత స్పెసిఫిక్గా అడుగుతున్నాను. True. బికాస్ మీరు కూడా రైట్ నౌ యు ఆర్ లివింగ్ ఇన్ అ రియాలిటీ వేర్ చురాల్టో ఈస్ 150 crores ఇష్ బ్రాండ్. సో ఐ వాంట్ టు టేక్ యూ బ్యాక్. Very specific. You are worth what someone pays you. What someone is ready to pay you. You are worth that much. Yeah. So if someone is ready to pay 150 crores for Churolto, okay. If someone is ready to pay 100 crores for Churolto, or someone is ready to pay less, the market decides what you are worth. Yeah. So before కోటిన్నరతో చేశాను. ఫస్ట్ మంత్ సేల్ 30 lakhs, సెకండ్ మంత్ 35, థర్డ్ మంత్ 45, ఫోర్త్ మంత్ 55, 65, 75, 85, 95, and we've even seen 1.2 CR max peak అయిపోయింది. సేల్స్ Per month. ఇది ఎంత సీటర్? ఇది 65-75 seater, that's it. 65-75 సీటర్ తోటి నెలకి 1,20,00,000 వన్ కెన్ మేక్. Yeah, I mean in those days market trends keep changing all the time. Yeah. Now the trend, I don't know if that can work, but whoever the players were back then and trying to innovate, kottade onna cheyalanunna vallu, they were doing. I don't know about today, but it is possible. We did it. మ్యాడ్. 1,50,00,000 ఇది అంటే ఫర్ ఫుడ్ బిజినెస్ విచ్ ఇస్ వై, అంటే ఇప్పుడు సక్సెస్ అయ్యే 6% పీపుల్, కాకపోతే మిగిలిన 94% ఇగో ఇట్లాంటి నంబర్స్ చూసే తెలిపిలే. But ఈ నెంబర్, I want to tell out, ఈ నెంబర్స్ చూసి don't get motivated. This came through lot of grit and grime. I always believe in this concept called lean startup. Lean startup అంటే ఏంటంటే ఒక మనిషి యాజ్ లీన్ యాజ్ పాసిబుల్ ఉండాలి. ఓకే, ఒక కంపెనీ కూడా యాజ్ లీన్ యాజ్ పాసిబుల్ ఉండాలి వితౌట్ ఎనీ ఫ్యాట్. అంటే ఏంటో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది మైండ్లో ఐడియా వచ్చింది అని కోట్లు పెట్టేయకుండా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కావాలి. అంటే యాజ్ లీన్ యాజ్ పాసిబుల్ ఒక బండి పెట్టుకుందాం, ఆ కాన్సెప్ట్ ఈ బండి పైన పనిచేస్తుందా లేదా అనేది ప్రూఫ్ చేద్దాం ఫస్ట్. అది ఒకవేళ కోల్పోయినా యూఆర్ నాట్ లూజింగ్ మచ్, 5,000 rupees or 10,000 rupees here and there. We're lean. Churolto is still lean. We started on a బండి, lean. Now చిన్న బండి పనిచేసింది, ఒక స్లైట్లీ పెద్ద కొట్టు పెట్టుకుందాం, నాట్ అ బిగ్ స్టోర్ వర్త్ crores. చిన్న బండి పనిచేసింది, చిన్న కొట్టు పెట్టుకుందాం. ఓకే, వేర్ స్టిల్ లీన్. ఓకే, చిన్న కొట్టు పనిచేసింది, ఒక పెద్ద కొట్టు పెట్టుకుందాం, స్టిల్ లీన్. పెద్ద కొట్టు పనిచేసింది, నౌ ఎక్స్పాండ్ చేద్దాం. ఎలా ఎక్స్పాండ్ చేయాలి? ఓకే,
దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లీన్ స్టార్ట్అప్. ఫస్టే పెద్ద కొట్టు పెట్టి ఫస్టే సక్సెస్ వచ్చేసి ఎక్స్పాండ్ చేసేద్దాం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ వైజ్. ఇలా లీన్గా వచ్చాం కాబట్టి వీ రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ సచ్ హై సేల్స్ ఇన్ అవర్ ఇనీషియల్ డేస్. వెరీ నైస్. యా, సో 1,20,00,000 చేసిన తర్వాత ఏమైంది? స్టార్టెడ్ ఎక్స్పాండింగ్. ఆ డబ్బులన్నీ సెంట్రల్ కిచెన్లో పెట్టేసాం. ఈ పెద్ద అవుట్లెట్ ఎక్కడ ఓపెన్ చేశారు? ఫిల్మ్ నగర్దా? ఫిలిం నగర్ది. యా, అండ్ దెన్ and then central kitchen, and then 2 more outlets, and then this year we'll wait and watch. ఓకే, వండర్ఫుల్, అమేజింగ్. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ విత్ మార్కెటింగ్ నెక్స్ట్? Okay, we are living in a very noisy world. అవును, ఇప్పుడు I think noisier than ever. Binging hundreds of hours on social media, just scrolling, attention span from 30 seconds came to 3 seconds. ఇప్పుడు ఏం చేయాలి అని చాలా ఆలోచించాం. And then we researched on everything that was working in the world. ఏం చెయ్యాలి అంటే the next strategy for Churalto is visual impact. Language barrier తీసేయాలి. No dialogues anymore. Language barrier తీసేసి visual impact. Every second shock the consumer. Surprise and shock every second. And then ఇంత కంటెంట్లో I want to reduce down on content. Before I used to post 7 times per day. Now I want to post only once per week. But that once per week, ఇట్స్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్. it'll be a bomb rather than a bullet. So that is the concept right now. ఓకే, are you planning to become a content creator yourself? I'll take tips from you. Definitely, I think you will do a fantastic job at it. Yeah. So again, to summarize this, I think people want less content, not more content, because there's so much of content, there's so much clutter. I think people want your brand to be precise, and I think people want the highest quality possible in content, and they want shocks and surprises every single second. I think this is also a tip for content creators. This is what I understand. మా ఇన్స్టాగ్రామ్ పోయిన తర్వాత చాలా ఒక 1 month రీసెర్చ్ చేసి ఐ థింక్ దిస్ ఇస్ ద వే అని వీఆర్ గోయింగ్ దిస్ వే. ఓకే, యా, ఆల్ రైట్. సో ఇప్పుడు అగైన్ మా సిరీస్ ఒకటి లాగా నడుస్తుంది. ఇప్పుడు ఎఫ్ఎన్బి నుంచే గెస్ట్ వస్తున్నారు అనమాట. యు ఆర్ ద థర్డ్ వన్ రైట్ నౌ ఇన్ సీక్వెన్స్లోని. యా. So all three of you, the common thing is that all three of you have, a food outlet in Hyderabad. యా. మార్కెట్ గురించి మల్టిపుల్ వ్యూస్ వచ్చినాయి మాకు లాస్ట్ 2 ఎపిసోడ్స్లో కూడా. మీది ఫుల్ కట్ త్రోట్ ఉంటుంది కాబట్టి ఐ వాంట్ నో ఫ్రమ్ యూ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మార్కెట్ ఫ్రమ్ అ పర్స్పెక్టివ్ ఆఫ్ అన్ ఆంటర్ప్రనర్ హూస్ వాంటింగ్ టు రన్ అ బిజినెస్. ఆబ్వియస్లీ మార్కెట్ స్టడీ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరగదు, ఎక్కడ పడితే అక్కడ బ్రాండ్ బిజినెస్ రన్ చేయడం జరగదు. మార్కెట్ని ఫస్ట్ స్టడీ చేసిన తర్వాతే ముందుకెళ్తారు. సో హైదరాబాద్ మార్కెట్ స్పెసిఫిక్లీ ఎఫ్ఎన్బి గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీ లెర్నింగ్స్ ఏంటి? సో సిటీని బిహేవియర్గా నేను బాగానే స్టడీ చేశాను. చెన్నై స్టడీ చేసా, బెంగళూరు స్టడీ చేసా, హైదరాబాద్ స్టడీ చేసా, ముంబై స్టడీ చేసా. ఓకే, చెన్నై వెరీ కన్జర్వేటివ్ మార్కెట్, కానీ ఇప్పుడు స్లోగా మారుతూ ఉంది. దేర్ లైక్ సరే ఇన్నేళ్ళు కన్జర్వేటివ్ ఉన్నాం, కొంచెం బ్రాండ్స్ అండి మమ్మల్ని కూడా చూపియండి అని. ఓకే, అది అవుతుంది. బెంగళూరు ఈజ్ లైక్ అ ఐటీ ఎంప్లాయీ మైండ్ సెట్ మోస్ట్లీ. సో మీరు బెంగళూరుకి వెళ్తుంటే ఆ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ సెట్ చదువుకుని వెళ్ళాలి. ముంబై ఈజ్ లైక్ అ వెరీ like a heroine. Mumbai is like a heroine. వాళ్ళకి they want glamour, shamour and everything. Okay. Hyderabad is like a posh auntie. Very, very aspirational. They just want to go where the crowd is. So you have to attract such people. సో ఇది మార్కెట్ స్టడీ. ఈ 4 మార్కెట్స్ 4 మనుషుల్లాగా మైండ్ సెట్ పెట్టుకుని
మార్కెట్ చేయాలి. సో దిస్ ఇస్ ఐ థింక్ ఇన్ సింపుల్ వర్డ్స్లో పెట్టాను. అపారెంట్లీ లాస్ట్ ఇయర్లోని 1 మంత్లోనే 150 crores ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిందంట హైదరాబాద్లో F&Bలో. యా ఇంత భయంకరంగా ఓపెన్ చేస్తున్నారు. ఎస్పెషలీ కోవిడ్లోని ఇది ఏంటంటే రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అంటారు కదా, మనం కోవిడ్ లాక్డౌన్ ఆ 3-4 నెలలు అయినా సరే Yeah. జనాలు ఐ థింక్ నా ఒపీనియన్లో 50% స్పైక్ అయ్యారు. ద పీపుల్ దట్ ఆర్ కమింగ్ అవుట్ టు ఈట్, ఎక్స్పీరియన్స్ థింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో వీధికి రోజుకి 2 ఓపెన్ అవుతున్నాయి, యా కెఫేలు కానివ్వండి, ఇది కానివ్వండి. అందుకనే మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ప్రొడక్ట్ ఇస్ ద కింగ్ అని చెప్పి, ప్రొడక్ట్ కింగ్, కన్సిస్టెన్సీ, ఫుడ్ క్వాలిటీ అందరూ మెయింటైన్ చేస్తున్నారు. బట్ హౌ ఆర్ యూ యూనిక్ అన్నది మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లోని ఇంతమంది ఓపెన్ చేస్తున్నారు, అంత బిజినెస్ అసలు ఉన్నదా అన్నది నా క్వశ్చన్. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంత బిజినెస్ ఉన్నదా? ఇట్స్ అ వెరీ టఫ్ బిజినెస్ టు బి. దెర్స్ అ సీక్రెట్ రేషియో, 1:10 రేషియో అని ఉంటుంది మా మార్కెట్లో. ఎవ్రీడే న్యూ రెస్టారెంట్ ఓపెన్స్ అండ్ 10 అదర్స్ క్లోజ్. ఆ న్యూ రెస్టారెంట్ ఓపెన్ అందరికీ తెలుసు, ఆ 10 అదర్స్ క్లోజ్ అయింది అస్సలు అడ్వర్టైజ్ కాదు, బికాజ్ ఇట్స్ పబ్లిక్ షేమింగ్. సో మీరు ఈ ఇండస్ట్రీకి రావాలనుకుంటే 90 to 95% ఫెయిల్యూర్ రేట్కి రెడీ కాండి. అండ్ దిస్ ఈస్ ద టఫెస్ట్ ఇండస్ట్రీ టు బీ ఇన్, వన్ ఆఫ్ ద టఫెస్ట్. బికాస్ చెప్తాను, ఫర్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఐ వాంట్ టు బీ లైక్ యూ, నేను నీలాగా అవ్వాలనుకుంటున్నా, ఐ వాంట్ టు హ్యావ్ మల్టిపుల్ స్టోర్స్, ఐ వాంట్ టు బీ చురోల్టో, ఐ వాంట్ టు బీ ద ఫేస్ అని అయ్యే చూస్తూ ఉంటారు. దే ఓన్లీ సీ ద గ్లామరస్ పార్ట్స్. వెనకాల ఏం జరుగుతుందో వాళ్ళు అస్సలు తెలీదు. వాళ్ళు యంగ్ ఆంటర్ప్రినర్స్ వచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది వీళ్ళు ఉందా లేదా అనేది. వీడు ఊరికే గ్లామర్ కోసం చేస్తున్నాడా, వాడి క్లాస్ రూమ్లో ఒక అమ్మాయి ఉంటుంది ఆమెను ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాడా లేదా అని నాకు అర్థమైపోయింది. వాడికి చెప్తాను, రే నువ్వు సచ్చినా ఇక్కడికి రాకు, నిన్ను పిండేస్తుంది ఇది, అబ్సల్యూట్లీ కట్ థ్రోట్ బిజినెస్. నువ్వేం చేస్తావంటే నాన్ గ్లామరస్ ఇండస్ట్రీకి వెళ్ళి, ఎగ్జాంపుల్ టెక్నాలజీ, ఎగ్జాంపుల్ సప్లై చైన్, ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ, ఈ నాన్ గ్లామరస్ వాటికి వెళ్ళి మేక్ యువర్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఓవర్ దేర్, అండ్ దెన్ వెన్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ టు స్పేర్, అక్కడ ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఓపెన్ చేసుకుని దెన్ షో ఆఫ్ యువర్ ప్రెజెన్స్ అని చెప్తాను. Do not come here if you think if you're not sure you have passion for the business, and if you're not sure to go to war every single day, every single hour. Because so many things change every single hour. And it is so hard to scale the food business. I'll tell you why. ఇప్పుడు let's say you're the founder of WhatsApp. వాట్సాప్ ఫౌండ్ చేశారు, యూఎస్లో రిలీజ్ అయింది, మీరు ఇలా కూర్చున్నారు. ఆస్ట్రేలియాలో కూడా రిలీజ్ చేద్దాం వాట్సాప్ అని అనుకుంటారు మీ టీం అంతా. రిలీజ్ చేయడానికి ఏం కావాలి మీకు? ఒక బటన్ నొక్కితే అయిపోయింది కదా, రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ డే వాట్సాప్ రిలీజ్ అయింది. నువ్వు యూఆర్ ద ఓనర్ ఆఫ్ చురోల్టో ఆర్ మెక్డానల్డ్స్ వాటెవర్. ఆస్ట్రేలియాలో రిలీజ్ చేద్దాం, ఏం చేయాలి? వెళ్ళి అక్కడ ఇల్లు తీసుకోవాలి, అక్కడ ఉండాలి, అక్కడ మార్కెట్ స్టడీ చేయాలి, అక్కడ రియల్ ఎస్టేట్ చేయాలి, అక్కడ ఇటకలు పెట్టి చేయాలి, మార్కెటింగ్ చేయాలి, అక్కడ లోకల్ వాళ్ళే చెప్పాలి, రే నేను మంచోని వచ్చి రండ్రా అని బతిల్లాడాలి. ఇట్ ఈస్ 6 months to 1 year ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ దిస్ వన్ సింపుల్ థింగ్. సో స్కేలబిలిటీ అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అండ్ ఇట్ టేక్స్ డెకేడ్స్ టు స్కేల్ an F&B outlet. So I would always say young entrepreneurs who say, I'm passionate about food, I want to come into this food industry. Hold on. No, wait. Make your millions and make your riches somewhere else and then come here, because this is a completely different game. Again, I'm repeating this 5 times. This is not a good food game to start off with. This is a supply chain, a finance game, a HR game, a marketing game, a competition game, a real estate game, a data management game. In the last, when I have energy, I give you guys great food.
This is the entrepreneurial game for food business. It's the hard truth. What I'll give this industry is it will give you absolute incredible work ethic. First అయితే అది ఎందుకంటే when everyone has a holiday you have 3 times more work. Even if you join IT, at least you have Saturday, Sunday off. Even if you're a movie director, at least 3 months, 4 months movie చేసి you can take 1-2 months off. Here you will not get an off only. ఇక్కడ ఆఫే లేదు. ఎవరికన్నా హాలిడే ఉంటే you'll have 3 times more work. And then you forget your anniversaries, forget your birthdays, forget your nothing. You're not allowed to have anything. You're always on your toes. It will give you incredible, the result of that is incredible work ethic. And when you go into other industries after coming into this industries, if I go to technology tomorrow, because that's my second passion, I will not need a weekend off. I can work incredibly 12 to 14 hours because I stand 12 to 14 hours right now. I have it will also give you how to handle people from lowest level to highest level, and it will also give you sales qualities because you're talking to hundreds of people every day, different types of people, hundreds of people every day. You're not just sitting behind a computer. Yeah. So these 4 to 5 things I'll give this industry. వెరీ నైస్. ద హాష్ రియాలిటీ అందరూ ఆ cafe And the best of all, పెట్టేసుకొని, బూతులు తినటం అలవాటు అవుతుంది. కస్టమర్ వచ్చి బూతులు తినటం బాగా అలవాటు అవుతుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా యుల్ హ్యావ్ థిక్ స్కిన్. క్రేజీ, అమేజింగ్. గొడ్డు చర్మం వచ్చేస్తుంది. సో వాట్ ఫ్యూచర్ విజన్ ఏంటి అని అడిగాను. బిలియన్ పీపుల్కి ఫీడ్ చేయాలి అని చెప్పారు. 5 outlets ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి. యూఆర్ ఎక్స్పాండింగ్ రైట్ నౌ. వాట్ నెక్స్ట్ 5-year ప్లాన్ ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు? సో రీసెంట్లీ ఈ 5-year 10-year ప్లాన్ భలే చేసేవాడిని నేను. అండ్ రీసెంట్లీ ఐ వాజ్ లిస్నింగ్ టు ఇంటర్వ్యూ ఆఫ్ ఎన్విడియా ఫౌండర్ జెన్సన్. సో వాడిని అడిగారు సేమ్ 5-year ప్లాన్ ఏంటి, 10-year ప్లాన్ అంటే ఐ నెవర్ మేక్ అ 5-year ప్లాన్ ఆర్ అ 10-year ప్లాన్ అన్నాడు. రేపేం చేయాలి అని ఆలోచిస్తా కానీ నేను 5 years తర్వాత ఏం ఎందుకంటే టుమారో ఈజ్ కాంప్లికేటెడ్ ఇనఫ్. నువ్వు 5 years ఆలోచించి స్ట్రెస్ పట్టమని రేపేం ఆలోచిస్తాను, నేను ఆలోచిస్తాను మ్యాక్సిమం చేస్తే నెక్స్ట్ వీక్ అని చెప్పినాక ఐ వాజ్ లైక్ ఓ ఓకే. నేను కూడా బిజినెస్ బుక్స్ అవన్నీ చదివి మాకు 5-year 10-year 25-year 100-year ప్లాన్ ఉండాలి అనేది ఆ మైండ్ సెట్ అంతా కట్ చేసేసాను నేను. విల్ ట్రై టు బెటర్ అవర్ సెల్ఫ్స్ ఫ్రమ్ యెస్టర్డే టు టుడే అనే మైండ్ సెట్ పెట్టేసుకున్నా. సో 5-year 10-year ప్లాన్ ఐ కట్ దట్ కాన్సెప్ట్ కంప్లీట్లీ. ఒక 1-liner పెట్టుకున్నా 25 yearsలో ఇలా అవ్వాలని. అది పెట్టేసుకుని ఐ కట్ దిస్ బికాస్ హీఈస్ రన్నింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. సో ఐఎమ్ టేకింగ్ దట్ ఫ్రమ్ హిమ్. Amazing. Yeah. All right, that we've come to the end of this, and thank you for being so enthusiastic from the start of this. But full packed with marketing, branding lessons, entrepreneurship gurinchi we spoke about a lot. This podcast you should rename as 1-hour MBA or something. That's a very good idea. We're going to put that on the thumbnail or as a video title. అంటే రా ఫార్మాట్లోనే అసలు బిజినెస్ నడపడం వెనకాతలు ఏం జరుగుతుంది, స్కేలింగ్ ఏంటి అని వీటి గురించి అన్నీ మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో ఆనెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్. Actually, you can use my thing from Bundy to Brand. Bundy to Brand. Arre, crazy. Done. We'll do that. I'll give you the rights. We'll do that. But Nihar, I really appreciate how honest and transparent you are, which is not everybody's cup of tea. Yeah. Our honesty, I think, is I'm hoping that it will take you places. It will help you grow. Yeah. Thank you for being who you are. Yeah. Amazing. Thank you for inviting me. Yeah. Done. All right. Thank you, guys. Bye-bye.